అహం సత్యబోధక చెన్నై, జ్ఞాపకాల పందిరి గ్రంథపట్నము. పాఠకులు ఐ నాగేశ్వరరావు గారు, సాయిరాం, విశాఖపట్నం. ప్రారంభించండి సార్. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యపాద పద్మములకు నమస్కరిస్తూ, పూజ్య గురుదేవులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు, ధర్మపత్ని వరలక్ష్మి గారికి అంజలి ఘటిస్తూ, ఈ అహం సత్యబోధక జ్ఞాన యజ్ఞంలో పూజ్య గురుదేవులకు సహకారం అందిస్తున్న విశిష్ట వ్యక్తులు కోటేశ్వరరావు గారు. బ్యాక్గ్రౌండ్ రీసౌండ్ వస్తుందా చూసుకుని మొదలు పెట్టు సార్. బ్యాక్గ్రౌండ్ రీసౌండ్ వస్తుంది గురు. రీసౌండ్ వస్తున్నా సార్. అయ్యో, ఒక ఫోన్ లోనే మాట్లాడండి. 2 ఫోన్లు తెరిచారు మీరు. ఒక ఫోన్ మొదలు పెట్టు. ఆయన సెట్ అయిందా మొదలు పెట్టు. ఆపేసేయను. సాయిరాం సార్, ఆ ఫోన్ ఆపేసారు సార్. సాయిరాం దూరంగా ఉందండి. ఈ అహం సత్యబోధక యజ్ఞంలో పూజ్య గురుదేవులకు సహకారం అందిస్తున్న విశిష్ట వ్యక్తి శ్రీ కోటేశ్వరరావు గారికి, శ్రీ పార్థసారథి గారికి, పద్మాబయ్యన్ గారికి, ఇంకా నాకు తెలియని ఎందరో ఆధ్యాత్మిక కోవిదులు భాగస్వాములుగా ఉంటున్నారు. వారందరికీ కూడా నా నమస్కారములు. అలాగే అహం సత్యబోధక సభ్యులైన స్వాయి స్వరూపులందరికీ నా నమస్కారములు. ఈరోజు శ్రీ సత్యసాయి భగవాన్ని ప్రియ సఖాభక్తులైన శ్రీ కామరాజు అనిల్ కుమార్ గారి కలం ద్వారా వెలువడిన ఈ జ్ఞాపకాల బందరి గ్రంథపటంలో నాకు భాగస్వామి కలిగించిన పూజ్య గురుదేవులకు మరోసారి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. సాయిరాం. ఈశ్వరాంబ ప్రియతనయ శ్రీ సత్య సాయి, నీ దివ్య చరితము చదివిన వినినా చదివిన ఆనందము, దయామయా సాయి కరుణామయా కరుణించవయ్యా, సతతమే నీ నామ స్మరణమే మాకు, సతతమే నీ నామ స్మరణమే మాకు. సాయిరాం. సాయి స్వరూపులు సోదరి వసంతి గారు నిన్న 66వ పేజీలో ఆఖరి పేర మరోసారి చదువుతూ నాకు ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. హాంకాంగ్లో సుగాని సోదరుని గారి ఇంట్లో బస చేశాను. దిగిన ఆ సాయంకాలమే భక్తుల సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విషయాలు వివరిస్తూ వీరావేశంతో నా సహజ ధోరణిలో డిస్కవరీ మ్యాగజైన్లో నా సందేహానికి సమాధానం దొరికింది. ఆ మ్యాగజైన్లో ఫోటో చూశాను. చూడండి అంటూ ఈ మ్యాగజైన్ పేజీలు తిప్పుతూ బాబా వారి ఫోటో కోసం వెతకసాగాను. మ్యాగజైన్ 4 సార్లు ప్రతి పేజీ తిరిగేశాను. స్వామి ఫోటో మాయమైంది. నాకు ముచ్చెమటలు పోశాయి. సభాసదులకు ఏం సమాధానం చెప్పాలి? ఇంకా 3 రోజులు ఇక్కడ నా మాటలు ఎవరు వింటారు, ఎవరు నమ్ముతారు? నా కర్మ ఇలా కాలిందేమిటి అనుకుంటూ బాధపడుతున్నాను. సాయిరాం గురుగారు. పరువు పోయేది దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు రండి, బాగుంటుంది. పరువు పోయే దగ్గర వెళ్ళమంటారా? సాయిరాం. పరువు పోయేది. ఎప్పుడూ స్పీచ్లు ఇచ్చే నేను సుగాని గారి భాషణాన్ని ఆసక్తిగా వినవలసి వచ్చింది. కుర్చీలు తారమైనట్లు అనిపించింది నా పరిస్థితి. ఫ్లైట్ అటెండెంట్గా ఉన్న అమ్మాయిని పిలిచి, అమ్మా ఈ మ్యాగజైన్ తీసుకోవచ్చునా అని అడిగాను. ఆమె నన్ను ఒక అమాయక పల్లెటూరు వాడిని చూసినట్లు చూసింది. కారణం, ఆమె సర్వీసులో ప్రయాణికులు ఎవరు ఒక మ్యాగజైన్ ఇంటికి తీసుకెళ్తారని అడిగి ఉండరు. జాలిగా ఒక నవ్వు నవ్వి, పర్వాలేదు తీసుకోండి అన్నది. వెంటనే ఆ మ్యాగజైన్ను నా సూట్ కేసులో పదిలంగా పెట్టుకున్నాను. హాంకాంగ్లో సుగాని గారి సోదరుని ఇంట్లో బస చేశాను. దిగిన ఆ సాయంకాలమే భక్తుల సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని విషయాలు వివరిస్తూ వీరావేశంతో నా సహజ ధోరణిలో డిస్కవరీ మ్యాగజైన్లో నా సందేహానికి సమాధానం దొరికింది. ఆ మ్యాగజైన్లో ఫోటో చూపిస్తాను చూడండి అంటూ ఆ మ్యాగజైన్ పేజీలు తిప్పుతూ బాబా వారి ఫోటో కోసం వెతకసాగాను. మ్యాగజైన్ 4 సార్లు ప్రతి పేజీ తిరిగేశాను. స్వామి ఫోటో మాయమైంది. నాకు చెమటలు పోశాయి. సభాసదులకు ఏం సమాధానం చెప్పాలి? ఇంకా 3 రోజులు అక్కడ నా మాటలు ఎవరు వింటారు, ఎవరు నమ్ముతారు? నా కర్మ ఇలా కాలిందేమిటి అనుకుంటూ బాధపడుతున్నాను. వెంటనే
చుగాని గారు లేచి మాట్లాడారు. జరిగిందంతా సవినయంగా తెలియజేసి అన్నారు, అనిల్ కుమార్ గారు చెప్పింది ముమ్మాటికి నిజం. డిస్కవరీ మ్యాగజైన్లో స్వామి ఫోటో నేను కూడా చూశాను. సందేహం లేదు. అనుకోకుండా అంతకు పూర్వం లేని ఫోటో వచ్చినట్లు వచ్చి మిమ్మల్ని మరువను అన్నమాట మాకు నిరూపించి ఇప్పుడు అంతర్ధానమైంది. కానీ ఆ ఫోటో చాలా అందంగా ఉంది. మేమిద్దరము చాలాసార్లు చూసుకొని మురిసిపోయాం. ఆయన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. పరువు నిలబడింది. సభాసదులు ఈ మహిమా విశేషాన్ని విని నివ్వెరపోయారు. ఆ పర్యటన ముగించుకొని నేను పుట్టపర్తికి చేరిన తర్వాత బాబావారు చిరునవ్వుతో అన్నారు, నా మహిమలు నిదర్శనానికే గాని ప్రదర్శనానికి కావు. స్వామి మాటల్లో నాకు ఊరడింపు, కనువిప్పు, అంతరార్థ ఆకళింపు అన్నీ ఏకకాలంలో జరిగిపోయాయి. ప్రదర్శన కాదు, నిదర్శన. ప్రదర్శనలు కేవలం ఆకర్షణ నిమిత్తమై ఈనాడు జరిగే వాటిని తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. వీటికి విలువేముంది అనిపిస్తుంది. స్వామి సన్నిధిలో జనాకర్షణ ధనాకర్షణలకు తావే లేదు. నువ్వు నేను ఒకటైనప్పుడు ఆకర్షణ ఎక్కడుంది? అవసరమే లేదు అన్నారు బాబా. ఒక సందర్భంలో పై ఆకర్షణలకు భ్రమ చెందకుండా మెలగాలని ఏనాడో సూచించారు. ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వెల పలుకునా, పువ్వులపై పోరాడెడు పురుగులు తుమ్మెదలగునా, పులి చర్మము కప్పినట్టి గాడిదితా పులియగునా, తానెవరో తెలియకున్న తత్వజ్ఞానమెట్లు కుదురు. హాంకాంగ్లో దాస్వానీ కుటుంబాన్ని కలిశాను. వారు తమ అబ్బాయికి వివాహం చేసే సన్నాహంలో ఉండగా బాబావారి ఫోటోపై స్పష్టంగా పలానా తేదీని వివాహం జరిపించండి అంటూ విభూతి రాసిన అక్షరాలు అందరికీ కనిపించాయి. ఎక్కడ పుట్టుపర్తి, ఎక్కడ హాంకాంగు, బాబావారి చేరలేని తీరాలున్నాయా? అసలు వారు లేని చోటేది? అందుకే స్వామి సన్నిధిలో విద్యార్థులు పాడుతుంటారు, నీ మహిమ తెలియకెందరో మాయలో పడిరి, నీ మరుగుజొచ్చినట్టి జల్లు మహిమలు గనరి, నీ మహిమలు గనరి, నీ మర్మలీల కనుగొన మానవులకు వశమా, తెలియగతరమా నరులు కనుగొన వశమా, పరమ తపోనిధులకైనా బ్రహ్మకునైనా. మనమెంత మనకేం తెలుసు అనుకోవాలే గాని అంతా తెలిసినట్లు ప్రవర్తించడం హాస్యాస్పదం. థాయిలాండ్ స్వామి వెంట. జపాన్, హాంకాంగ్ పర్యటన తర్వాత థాయిలాండ్ చేరాను. బ్యాంకాక్ విమానాశ్రయంలో నాకు వీసా లేదన్నారు. వీసా లేకుంటే తిరుగుముఖం పట్టాల్సిందే. ఓ వెర్రిముఖం వేసుకుని డేలాపడిపోయి కింగ్ కర్తవ్యమన్నట్టు ఒక పక్కగా గోడను ఆనుకుని నీరసంగా నిల్చున్నాను. స్వామికి ఊరుకుంటారా? నన్ను వెనక్కి మళ్ళిస్తారా? ఇక చూడండి, దశ తిరిగింది, కథ మారింది. నీలివర్ణం సూటు, తెల్లని షర్టు, దానికి తగ్గ మ్యాచింగ్ టై కట్టుకొని ముచ్చటగా క్రాప్ దువ్వుకొని మందహాసం కొంచెం స్లోగా బాగుంది. సరే. నీలివర్ణం సూటు, తెల్లని షర్టు, దానికి తగ్గ మ్యాచింగ్ టై కట్టుకొని ముచ్చటగా క్రాపు దువ్వుకొని చిరుమందహాసంతో నా వైపు వడివడిగా నడుచుకుంటూ ఒక థాయిలాండ్ వాసి వచ్చాడు. మీరేనా అనిల్ కుమారు? నా వెంట రండి అన్నారు ఆయన. ఏం జరుగుతుందో అర్థం కాక ఆయన్ను అనుసరించాను. కొంత దూరం వెళ్ళాక ఆయన ఒక పెద్ద ఆఫీసర్ను కలిసి నా ఫోటో తీయించి క్షణాలలో నాకు తాత్కాలిక వీసా మంజూరు చేయించారు. మరి నా సూట్ కేసు సంగతి ఏమిటి అని అడిగాను. ఏమీ పర్వాలేదు, వచ్చేయండి అన్నారు ఆయన. ఎలాంటి తనిఖీలు లేకుండా బయటకు వచ్చేసరికి నా లగేజీ కూడా వచ్చేసింది. నేను దేశ ప్రతినిధిని కాను, నాకు ఏ మంత్రి పదవి లేదు, మరి ప్రముఖులకు మాత్రమే లభించే ఈ సదుపాయాలు నాకెలా సమకూరాయి అన్న సందిగ్ధంలో పడ్డాను. ఆఖరిలో ఆయన తనను తాను పరిచయం చేసుకొని నేను మిమ్మల్ని ఎరుగుదును, మీరు బాబావారి ప్రసంగ అనువాదకులని తెలుసు, నా పేరు జుంసాయి. అసలు ఈ రోజున నేను విమానాశ్రయానికి రావలసిన వాడిని కాను, మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు, వేరెవరి కోసమో కబురు పంపితే రావలసి వచ్చింది. ఈ సాయంకాలం బ్యాంకాక్లో కలుసుకుందాం అంటూ సెలవు తీసుకున్నారు. జుంసాయి గారు అంతర్జాతీయ రంగంలో గొప్ప శాస్త్రజ్ఞునిగా, సాయి సంస్థల్లో మానవాభ్యుద శిక్షణ కార్యక్రమాలు నిర్వాహకునిగా, మానవతా విలువైన అనేక గ్రంథాలు రచించిన ప్రముఖునిగా, స్వామికి అత్యంత సన్నిహిత భక్తులుగా అందరికీ తెలుసు.
ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో యూకేలో పట్టభద్రులై అమెరికా నేతృత్వంలో అంతరిక్షయాన ప్రయోగాలలో పాల్గొన్న ప్రముఖులు. అంతేకాదు థాయిలాండ్ పార్లమెంటు సభ్యునిగా 3 సార్లు ఎన్నికైనారు. మరి అంతటి ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తిని పంపి నాకు ఆహ్వానం స్వాగతం పలికేటట్లు చేసిన బాబా మహిమను ఏమని కీర్తించగలను? బాబా జగదీశ్వర్లు, బాబావారి సన్నిధానం మనకు ఉన్నత స్థాయి కీర్తి ప్రతిష్టలు, గౌరవాధార సత్కారాలు కల్పిస్తుంది. ప్రపంచంలో సాయి భక్తునిగా ఉండటం కంటే మించిన హోదా లేదు, గుర్తింపు లేదు. అది స్వామి అంటే. తర్వాత తెలిసింది. సాయిరామ్ నాగేశ్వరరావు గారు చెప్పండి సార్. సాయిరామ్. జుమ్ సాయి గురించి మీరు ఏమైనా ఇంకేమైనా చెప్పగలరా? లేదు సార్, నాకు జుమ్ సాయి గురించి ఏమి తెలియదు సార్. ఓకే, ఎనీబడి కెన్ టెల్ అబౌట్ జుమ్ సాయి? చాలాసార్లు చదువుకున్నాం తప్పవనంలో జుమ్ సాయి గురించి. ఎనీబడి ట్రై. సాయిరామ్ సార్ చెప్పొచ్చా? వినపడుతుంది, చెప్పండి. జుమ్ సాయి తల్లి తప్పించి స్వామికి పరిచయం ఉందండి. జుమ్ సాయి పుట్టుకుని స్వామి వచ్చి ప్రపంచం చదువుతున్నప్పుడు విభూతి ఇచ్చి చదువుకోమంటే ఆవిడ తెల్ల ఇసుక అనుకుని ఇంటి మీద చదువుకుంటుంది. ఆ యుద్ధకంలో ఆ మొత్తం అన్ని దహనం అయిపోయినా వాళ్ళ ఇల్లు దహనం అవ్వదు. తర్వాత జుమ్ సాయి పుట్టాడు. అతను కేంబ్రిడ్జ్లో చదువుతాడు, అక్కడ ఉంటాడు. తర్వాత అమెరికాలో అంతరిక్ష దాంట్లో జాయిన్ అవుతాడు. నాసా వాళ్ళు చేసే ఉపగ్రహానికి ఆయన ఒక ఫార్ములా కనిపెట్టాలని చెప్పి తెచ్చుకుంటారు. ఆయన 10 సార్లు ప్రయత్నించి ఫెయిల్ అవుతారు. చివరికి ఆత్మహత్య చేసుకుందాం అని కొండ మీదకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు అందుట్లోంచి ఒక ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా ప్రకారం చేసి ఆయన ఆ దీంతో విజయం సాధిస్తారు. తర్వాత ఉద్యోగం మానేసి భారతదేశం వచ్చినప్పుడు స్వామి గురించి తెలుసుకుని స్వామి దగ్గరికి వస్తారు. స్వామి అడుగుతారు, ఈ ఫామ్లో చెప్పింది ఎవరో తెలుసా అంటే ఆ వాయిస్ విని స్వామి చెప్పారు అనుకుంటారు. సాయిరామ్ సార్. ఫ్యాంటాస్టిక్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు సారే చెప్తారండి. దిస్ మై ఎక్స్పీరియన్స్. ఈ ప్రశ్నకి ఎప్పుడు కూడా సారే సమాధానం చెప్తున్నారు నాకు తెలిసినంత. ఫ్యాంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ చేయండి నాగేశ్వరరావు గారు. అది స్వామి అంటే. తరువాత తెలిసింది జుమ్ సాయి గారి స్వీయానుభవం. ఆయన తరచూ ప్రశాంత నిలయం వచ్చేవారు. అప్పట్లో ఆయన ఒక ఫ్యాక్టరీకి యజమాని. ఆ ఫ్యాక్టరీకి కాపలాదారుడు తన విధి నిర్వహణలో చాలా అశ్రద్ధగా, అజాగ్రత్తగా వ్యవహరించేవాడు. జుమ్ సాయి అతన్ని ఎన్ని పర్యాయములు మందలించినా ఫలితం లేకపోయింది. ఒకసారి జుమ్ సాయి స్వామి సన్నిధిలో కొద్ది రోజులు గడిపి బ్యాంకాక్కి వెళ్ళిన తర్వాత తన ఫ్యాక్టరీకి వెళ్ళారు. ఫ్యాక్టరీ కాపలాదారుడు జుమ్ సాయిని కలుసుకొని తన తప్పుల్ని క్షమించమని ప్రాధేయపడుతూ ఇకపై తన విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరిస్తానని అన్నాడు. అతనిలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపడి ఏం జరిగిందని జుమ్ సాయి ప్రశ్నించగా, సార్, మీరు పుట్టపర్తికి వెళ్ళిన సమయంలో ఒకనాటి రాత్రి నేను అలవాటు ప్రకారం గేటు దగ్గర కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాను. అప్పుడు ఏమైందో తెలుసా? మీ ఆఫీస్ టేబుల్ మీద గ్లాసు పలక కింద ఒక ఫోటో ఉంది కదండి. పెద్ద జుట్టు ఉంది ఆయనకి, పొడవైన అంగీ ధరిస్తారు. ఆయన నన్ను తట్టి లేపారు. నా కర్తవ్యాన్ని విస్మరించి నిద్రపోతున్నందుకు గట్టిగా మందలించి వెళ్ళిపోయారు అని వివరించాడు. ఇలాంటి దివ్య మహిమలు ఇన్నింటినో జుమ్ సాయి అనుభవించారు. అందుచేతనే అంత గొప్ప విద్యావంతులు, శాస్త్రజ్ఞులు సైతం భగవానికి వీరభక్తులైనారంటే ఆశ్చర్యమేముంది. థాయిలాండ్లో శ్రీ సత్యసాయి స్కూల్ ఉన్నది. ఆ స్కూల్ చేరుకోవాలంటే బ్యాంకాక్ నుండి 2.5 గంటలు పైగా ప్రయాణించవలసి ఉంటుంది. చక్కని భవనాలు, వసతి గృహాలు, స్వామి మందిరం ఇవన్నీ చూస్తుంటే మనం ఏ దేశంలోనో ఉన్నాము అనిపించదు. అది పరిసరాలన్నీ మన ప్రశాంతి నిలయాన్ని తలపిస్తాయి. తరగతి గదులు విశాలంగా, శుభ్రంగా, చిన్నారులకు బుల్లి కుర్చీ బల్లలతో అమరి ఉంటాయి. చెట్లకు నీరు పోయడం, డైనింగ్ హాల్లో వడ్డన్ల వంటి పనులు బుడిబుడి నడకలతో ఆ చిన్నారులు నిర్వహిస్తూ చూడముచ్చు చేస్తుంది. ఏ నోట విన్నా నీ నామమే సుమి, థాయిలాండు సాయిలాండు. నేను వెళ్ళిన సందర్భంగా క్లాసులు వారి
క్లాసుల వారీగా సాయి స్కూల్ స్థాయి లాంటి పిల్లలు నృత్యాలు ప్రదర్శించారు. ముఖ్యంగా మానవతా విలువలను ఇతివృత్తంగా కలిగి వీణులు ఉందైన స్వరకల్పన వాయిద్యాలతో వారు వినిపించిన గీతాలు మరువురానివి. డాక్టర్ జుంసాయి గారి యాజమాన్యం, పర్యవేక్షణ, పాఠ్యాంశాల రూపకల్పన, బోధనా విధాన వైశిష్ట్యం మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అంతేకాదు థాయిలాండ్లోని బ్యాంకాక్లోని సత్యసాయి విద్యా సంస్థ నేడు జాతీయ, అంతర్జాతీయ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంగా రూపుదిద్దుకుంది. ఈనాడు అనేక మంది ఉపాధ్యాయులు దేశ విదేశాల వారు అక్కడ శిక్షణ పొంది వారి ప్రాంతాలలో శ్రీ సత్యసాయి మానవాభ్యుదయ శిక్షణా కార్యక్రమాన్ని ఉద్యమంలా వ్యాపింపగావిస్తున్నారు. స్వామియే శరణం. థాయిలాండ్కు నేను మళ్ళీ వెళ్ళినప్పుడు this type of education is just be silent man. This type of education is called EHV. So Jumsai has done lot of efforts. ఈ యొక్క EHV విద్యా విధానం గురించి జుమ్సాయి has done lot of service. ఆ యొక్క పాశ్చాత్య దేశాల్లో బ్యాంకాక్ is a center for so many countries to have this training of of education. I'm telling you, question is, what is meant by EH? Meet చేసుకోండి సార్. What a question now is, what is meant by EHV? Speak one by one. What's meant by EHV? ఎడ్యుకేర్ గురించి ఏం చెప్పండి. I want correct answer, Amma. Education with human values. Wrong. Anybody? Also, muttarinchukunnam topic. Anybody can try. Ilana కర్మణ్యేకం వచనం అమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడు. మాకు తెలుగు రాదు బిడ్డ. నీలాగా సాంస్క్రిట్ తెలుగు రాదు నాకు. ఐ ఓన్లీ ఇంగ్లీష్. సో ఓకే, వన్స్ స్వామి ఆస్క్ ద సేమ్ క్వశ్చన్, నాట్ యూ. మీలాగా చాలా మంది కూర్చున్నారు, చుట్టూతో కూర్చుంటే స్వామి ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. వాట్స్ మెంట్ బై EHV? చదువుకున్న పుస్తకాల్లో ఉంది. స్వామి ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. ఎడ్యుకేషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ సార్. ఓకే, ఇలానే చెప్పారు. మీలాంటి భక్తుడు ఒక ఆయన చెప్పాడు, GL సరస్వతి లాగా ఒకళ్ళు చెప్పాడు, చరణ్య చెప్పినట్టుగా ముగ్గురు ఆన్సర్ చెప్పారు. ఏమేమి ఆన్సర్ అంటే, EHV మీన్స్ ఎడ్యుకేషన్ విత్ వాల్యూస్, ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్, ఎడ్యుకేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్, ఎడ్యుకేషన్ విత్. నగర పుస్తకాల్లో లేవు ఇవన్నీ, నోట్ కంటూ ఉదయంలో రాసుకున్నా, పెద్ద డిస్క్ ఉంది లోపల. ఎడ్యుకేషన్ విత్ హ్యూమన్ వాల్యూస్. ఇంకా ఇప్పుడైతే నేను 4 చెప్పాను, ఇంకా వాళ్ళు ఎంతమంది చెప్పారో నాకు తెలియదు. ఇవన్నిటి కూడా స్వామి వింటూనే ఉన్నారు. నో 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 అన్నారు. అందరికీ ఆశ్చర్యం ఇస్తుంది. ఇవన్నీ EHV is abbreviation. It should be education with human values, as education in human values, for human values, or education with. ఏదో ఒకటి కావాలి కదా, ఖచ్చితంగా కావాలి ఏదో ఒకటి. అన్నిటికీ అంటున్నారు. సో ఫైనల్లీ వాట్ స్వామి సే, మీ అందరికి తెలిసిందే, కొత్తదేం కాదు. ఇట్స్ నాట్ EHV, దట్ ఈస్ 3HV. ఈసారి ఖచ్చితంగా రాసుకోండి, అడిగితే కరెక్ట్ ఆన్సర్ రాదు. EHV నథింగ్ బట్ 3. రాసుకోండి పేపర్ మీద. ఇప్పుడు దారిలోకి వచ్చింది. హెడ్, హార్ట్, హ్యాండ్. అక్కడితో స్వామి ఆగిన తర్వాత నేను ఐ విల్ మేక్ ఎక్స్టెండ్ చేస్తాను అనమాట. చాలాసార్లు చెప్పాను. EHV నథింగ్ బట్ 3HV, ద హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. ఈ ముగ్గురు కూడా మన తలకాయలాగా కాదు. మన తలకాయలు ఎగ్జాంపుల్ చెప్పలేదు స్వామి. మనం కూడా అలా ఉంటే మన తలకాయలు ఎగ్జాంపుల్ చెప్తారు. రాబోయే ప్రేమసాయి, GL సరస్వతి తలకాయ, చరణ్య హార్ట్, ఇంకొకళ్ళు హ్యాండ్. స్వామి కోట్ హియర్ 3HV అంటే శంకర. ఇప్పుడు రాసుకోండి, ఇంకోసారి చెప్పాలి. సరేనా, నువ్వే చెప్పాలి. ద హెడ్ ఆఫ్ శంకర, ది హార్ట్ ఆఫ్ బుద్ధ, Hands of Janaka. ది హ్యాండ్ ఆఫ్ జనక.
ఆ ముగ్గురు పేర్లు ఎందుకు? ఎవరు లేరు అప్పుడు జనం భూ ప్రపంచంలో లేడా ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి స్వామి? బట్ దే ఆర్ రోల్ మోడల్. ద హెడ్ ఆఫ్ శంకర లాంటి మేధస్సును మనం తలకాయని పెంచుకోవాలా. ద హార్ట్ ఆఫ్ బుద్ధ, దయగల హృదయమే దైవం అందులో. ద గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఆ బుద్ధుడి దగ్గర దయ, క్షమాగుణం. మూడోది హ్యాండ్ ఆఫ్ జనక, త్యాగైనేక అమృతత్వం. ఇస్తూనే ఉంటాడు. ఆయన తెలుసు ఏం కట్టుపోవడం చెప్పి. థ్యాంక్ యూ సార్, కెన్ కంటిన్యూ ఇట్. సాయిరామ్ సార్. స్వామియే శరణం. థాయిలాండ్కు నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఒక వింత అనుభవం ఎదురైంది. బెంగళూరు విమానాశ్రయంలో తనిఖీలు పూర్తయ్యాక ఇమ్మిగ్రేషన్ వచ్చేసరికి పాస్పోర్టులో నెంబరు సరిగా లేదన్నారు. పాస్పోర్టు ఆఖరి పేజీలో పైన ఒక నెంబరు, కింద మరొక నెంబరు ఉన్నవి. ఈ రెండు ఒకటే అయి ఉండాలి. చేసేదేముంది, ప్రయాణం కుదరదు, వెనక్కి పొమ్మన్నారు. మరునాడే బ్యాంకాక్లో పెద్ద సమావేశం ఉంది. ఎంత ప్రాధేయపడినా ససేమరీ వీల్లేదన్నారు. బ్రతిమాడి ఆఫీసర్ గారి టేబుల్ మీద ఫోన్లో బ్యాంకులోని శ్రీ మనోజ్ కుమార్ సింగ్ గారితో మాట్లాడాను. బ్యాంకాక్లోని సార్, అదే టేబుల్ మీద ఫోన్లో బ్యాంకాక్లోని శ్రీ మనోజ్ కుమార్ సింగ్ గారితో మాట్లాడమన్నాను. వారిని పంపండి, ఇక్కడ చేరాక చూసుకుంటాము అన్నారు ఆయన. మొత్తానికి ప్రయాణం అయ్యేనే కానీ గుండె దడదడలాడిపోతుంది. తీరా అక్కడి చేరాక ఏ పేచీ పెడతారో నా గతేం కాను బాబాను గట్టిగా ప్రార్థించాను. ఉదయానికి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ చేరి క్యూలో తనిఖీ కోసం నుంచున్నాను. ఇక చూడండి బాబా లీల. నాకెదురుగా ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఆఫీసర్ గారు చక్కని సూటు టైతో టిప్పుటాపుగా ఉన్నవారు క్యూ దాటుకుంటూ నా దగ్గరికి వచ్చి, మీరు అనిల్ కుమార్ కదా, పుట్టపర్తిలో చూశాను, కొద్దిగా కంగారుగా ఉంటున్నట్లున్నారు, ఏమిటి సమస్య అన్నారు. జరిగిందంతా వివరించాను. నేను ఏదో పని మీద వచ్చానండి, తీరా ఇక్కడికి వచ్చాక మీరు కనిపించారు. ఏమీ భయం ఆందోళన అవసరం లేదు, మీకోసమే అన్నట్లుగా మరో పని మీద బాబా ఇక్కడికి నన్ను ఎందుకు పంపారో తెలుస్తోంది, నాతో రండి అంటూ తన వెంట తీసుకెళ్లారు. అంతా సవ్యంగా జరిగిపోయింది. ఏ ఇబ్బంది లేకుండా థాయిలాండ్ పర్యటన, ఫోటోలు, ఆల్బమ్మలు, పుస్తకాలు, జ్ఞాపికలు తడిపి మోపుడైపోయినాయి. లగేజీ వెయిట్ పెరిగింది. పారేయలేను, వద్దు అనలేను. వాళ్ళు బహుకరించినవి చక్కని గ్రంథరాజాలు, నగదు బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ఇదేమీ రాజకీయ సంస్థ కాదు కదా. ఆధ్యాత్మిక సంస్థలో నాబోటి సామాన్య భక్తులకు లంచం అంటే గుళ్ళో మరోసారి చక్కెర పొంగలకో, పులిహారకో, దర్జోజనానికో ఆశించడం. మరి స్వామి దగ్గర అయితే ఇంకో స్వీట్ అధికంగా కోరుకోవడం. శివరాత్రి అఖండ భజన అయితే మరో గరిట ప్రసాదాన్ని అడగడం. ఇంతకు మించి ఏముంటుంది చెప్పండి? మనం తింటుంటే స్వామికి ఆనందం. పిల్లాడు తృప్తిగా తింటుంటే తల్లికి ఎంత ఆనందమో స్వామికి కూడా అంతే. ఇప్పుడు ఈ బరువైన సామగ్రిని ఏం చేయాలా భగవంతుడా అనుకుంటూ ఉండగా ఇమ్మిగ్రేషన్ దగ్గర ఇప్పుడు ఇక్కడ స్వీట్లు అంటే ఈ మధ్యనే ఒక శ్రీమూర్తి చదివారు. ఆ స్వీట్లు స్వామికి ఉన్న రిలేషన్ చెప్పండి ఎవరన్నా. ఈ మధ్యనే 2-3 రోజుల క్రితమే, ఎప్పుడు సంవత్సరాల క్రితం కూర్చొని అడగట్లేదు దయచేసి. ఈ స్వీట్లు పంచుతుంటే అనిల్ కుమార్ ఒక పని చేశాడు, దానికి స్వామి రియాక్షన్ ఏంటి? ఎనీబడి? నిన్నమోనండి 2-3 రోజుల క్రితం చదివిన సంఘటన. సాయిరామ్ సార్. అందరూ తింటారు, ఆయన ఒక్కరే తినరు సార్. ఏం చేస్తాడు? జేబులో పెట్టుకుంటారు. ఆ మాట చెప్పండి, నేనేం వాళ్ళకి వచ్చలేట, మీరు చెప్పండి మొత్తం స్టోరీ. ఇంటికి తీసుకెళ్లి పిల్లలకి పెట్టాలన్న ఉద్దేశంతో పాకెట్ లో పెట్టుకుంటారు. తర్వాత స్వామి అంటారు అనమాట, ఇక్కడ ఎవరో ఒకళ్ళు తినలేదు అని అంటారు అనమాట. అప్పుడు ఆయన చెప్తారు, నేనే స్వామి అని చెప్పినప్పుడు ఆ స్వామి అంటారు, ఎందుకు తినలేదంటే పిల్లలకి ఇష్టం అని చెప్పి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తీసుకున్నానంటే, నా పిల్లలు తింటే నాకు సంతోషం కదా, నువ్వు తింటే నాకు సంతోషం, నీ పిల్లలకి నేను ఇస్తానని చెప్పి మళ్ళీ స్వామి ఇస్తారు. From that moment onwards, టైం దగ్గర నుంచి కూడా అనిల్ కుమార్ కి ఎప్పుడు ఏమి ఇచ్చినా ఆయనకి ఇంటి దగ్గర పిల్లలు కూడా ఇచ్చేవారు స్వామి, గుర్తుపెట్టుకుని. అది ఫ్యాంటాస్టిక్. కంటిన్యూ సార్. సాయిరామ్.
ఇప్పుడు ఈ బరువైన సామగ్రిని ఏం చేయాలా భగవంతుడా అనుకుంటుండగా ఇమ్మిగ్రేషన్ దగ్గర ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, నిన్న సాయి సెంటర్లో మీ ఉపన్యాసం విన్నాను, చాలా బాగుంది, మీరు క్యూలో నిల్చోవడం ఏమిటండి అంటూ నా లగేజీకి క్లియరెన్స్ ఇచ్చేసింది. ఎక్కడ థాయిలాండు, మన కోసమా అన్నట్లు ప్రముఖులు రావడం ఏమిటి, అడ్డంకులు తగ్గడం ఏమిటి, అన్ని తలుచుకుంటే స్వామి అభయహస్తం జ్ఞాపకం రాక మానదు. లండన్, యూకే. పెద్ద ఆడిటోరియంలో క్రిక్కిల్సిన జనం, అన్ని పక్కల స్క్రీన్లు, వేదికపై జరిగే కార్యక్రమాలు ఆ స్క్రీన్లపై చిత్రీకరించబడతాయి. లండన్ మహానగరంలో మన సంస్థల వారు ఏర్పాటు చేసిన సమావేశం అది. ముందుగా సుప్రసిద్ధ నాటిక రచయిత విలియం షేక్స్పియర్ జన్మస్థలం స్ట్రాట్ఫర్డ్ అపాన్ ఏవన్ వెళ్ళాను. అక్కడ చదువుకుంటూ వ్రాసుకుంటూ కాలక్షేపం చేసిన గది టేబుల్ కుర్చీలతో సహా చక్కగా అమర్చారు. అలాగే ఆయన పడక గది, డైనింగ్ రూము, వాడిన పాదరక్షలు, వస్త్రాలతో సహా సందర్శకులు తిలకించడానికి వీలుగా ఉంచారు. నలుమూలం నుండి జనం తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఈ ప్రకారం సంకల్పిస్తే మన దేశంలో కూడా ఎన్నైనా చేయవచ్చు. మన స్వామి ఉపయోగించిన వస్తువులను అందంగా అమర్చి భక్తులు దర్శనార్థం ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుంది. స్వామిని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నట్లు తీర్చిదిద్దవచ్చు. ప్రస్తుతం టెక్నాలజీ అంతగా వృద్ధి చెందింది. మన ప్రార్థనలు స్వామి తప్పకుండా నెరవేరుస్తారు. స్ట్రాట్ఫర్డ్ అపాన్ ఏవన్ నుంచి లండన్ మహానగరంలో సువిశాల సభామండపం బ్రిటన్ హాల్కి చేరుకున్నాను. దారిలో డాక్టర్ దీపా గారు అడిగారు, మేధావులు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే లండన్ సమావేశంలో మీరు ప్రసంగించబోతున్నారు కదా, ఏ అంశంపై ఉపన్యసిస్తారు అని. ఏమని చెప్పను, ఏమీ అనుకోలేదు. స్వామి ఏది చెప్పిస్తే ఆ క్షణంలో అది చెప్తాను అన్నాను. ఆమె నిర్ఘాంతపోయింది. కానీ ఇది సత్యం. మనంతట మనం ఎంత ప్రయాసపడి కింద మీద పడి తయారైనా చెప్పాల్సింది స్వామే కదా, కనుక స్వామికే వదిలేస్తే బాగుంటుంది అనిపించింది. ఇక ఆశ్చర్యమేముంది, అందరికీ నచ్చేలా మెచ్చేలా కొనసాగింది నా ప్రసంగం. మరోసారి లండన్ వెళ్ళినప్పుడు బహిరంగ సభా ప్రదేశంలో వేలాది మంది చేరి సర్వమత ప్రార్థనలు జరిపి శ్రీ సత్యసాయి సంగీత రసమాధుల్ని సమర్పించిన ఘట్టం ఆ ప్రాంతవాసులకి చిరస్మరణీయం. బ్రహ్మ బాబా ఇంగ్లాండ్లో బ్రిస్టల్ నగరం చూడాలనిపించింది. మాది 3 తరాల నుంచి బ్రహ్మ సమాజ కుటుంబం. దాని వ్యవస్థాపకులు రాజా రామ్మోహన్ రాయ్, బెంగాల్. వారు బ్రిస్టల్లో మరణించారు. వారి సమాధి అక్కడుందని తెలిసి నేను వెళ్ళాను. బాబా వారి సర్వమత సమైక్యత భావం దృక్పథం నన్ను ఆనాటి నుంచే ఆకట్టుకుంది. సర్వధర్మ సమన్వయం బ్రహ్మ సమాజం సిద్ధాంతం. సర్వధర్మ ప్రియులు సాయిదేవుడు. నిరాకార నిర్గుణ సనాతన నికేతన నిత్య సత్య బ్రహ్మమును ఉపాసించేది, మానసిక ఆరాధనను సూచించేది బ్రహ్మ సమాజం. అయితే సాకారంలోని నిరాకార తత్వమును ప్రబోధించి సగుణములోని నిర్గుణ గుణార్థాన్ని వివరించి రెండింటినీ సమన్వయపరిచే బాబావారి దివ్యజ్ఞాన ప్రబోధ వర్తమాన సమాజానికి ఎంతైనా అవసరం. పండిత పామరులను ఏకకాలంలో సంభ్రమాశ్చర్య ఆనందంలో ఓడలాడిస్తుంది బాబావారి దివ్య ప్రసంగం. నేటి యువతరానికి ఈ యుగ వినూత్న పోకడలను తెలియచేయడం మన కర్తవ్యం. ధర్మం. బ్రిస్టల్ మహానగరంలో 4 రోడ్ల కూడలిలో సువిశాల ప్రదేశంలో అన్ని ప్రక్కల నుండి కానవచ్చేలా సుందర ఉద్యానవనం. మధ్యలో 6 అడుగుల రాతిపీఠంపై 10 అడుగుల రాజా రామ్మోహన్ రాయ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చూచి పులకరించిపోయాను. మా పెద్దల్ని బ్రహ్మ సమాజ వ్యాప్తికి జీవితాన్ని దారపోసిన మాతామహులైన శ్రీ పాలపర్తి నరసింహం గారిని ఒక్కసారి తలుచుకున్నాను. రాజా రామ్మోహన్ రాయ్ గారి సమాధిని చూశాను. ప్రపంచ ఖ్యాతిగాంచిన పెద్దలు ఎందరివో అక్కడ ఉన్నవి. ఆ సుందర ఉద్యానవనం, పరిశుభ్ర ప్రశాంతత వాతావరణం పర్యాటకుల ఆకర్షిస్తాయి. మొదట్లోనే చాలా ఎత్తుగా రాజా రామ్మోహన్ రాయ్ సమాధి నిర్మితమైంది. సర్వమత సమైక్యతను, శ్రీ జనాభ్యుదానికి, సంఘ సంస్కరణకు అవిరళ కృషి చేసిన మహనీయుడు ఆయన. కింద శిలాఫలకంపై వ్రాయబడి ఉంది, ఈనాడు సర్వధర్మ సమైక్యతను చాటి ప్రపంచ స్థాయిలో గావించి సంస్థలలో అనుసరింపజేస్తున్న భగవాన్ బాబావారు దివ్య అవతారమూర్తి.
శ్రీ జనాభ్యుదయం విషయంలో మహిళా కళాశాలను స్థాపించి శ్రీ సత్యసాయి సంస్థల్లో మహిళా విభాగం ఏర్పరిచి ప్రతి సంవత్సరము నవంబరు 19 ఫస్ట్ మహిళా కళాశాల ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారండి స్వామి? రఫ్లీ ఎనీబడి? ఏ సంవత్సరంలో అందాదా? 1978 అనుకుంటాను సార్. అంత చాలా దూరంలో వెళ్ళారు, ఇంకా ముందే, చాలా ముందు. అనంతపురం కళాశాల. అక్కడ కూడా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అనిల్ కుమార్ ఆల్రెడీ చదివేశారులేండి. 1969 సంవత్సరంలో స్వామి ఫస్ట్ స్వామి స్టార్ట్ చేసిన కళాశాల ఫస్ట్ మహిళా కళాశాల మాత్రమే. 1969. ఓకే. శ్రీ సత్యసాయి సంస్థల్లో మహిళా విభాగం ఏర్పరిచి ప్రతి సంవత్సరం నవంబర్ 19 మహిళా దినోత్సవంగా ప్రకటించి సమాజంలో స్త్రీల ప్రాముఖ్యతను ఏ సంవత్సరం డిక్లేర్ చేశారు మహిళా డేని? ఇదన్నా చెప్పండి. మహిళలు చాలా మంది చెప్పారు. 95. ఓహో 95. 10 years గ్యాప్. 10 years గ్యాప్ మీ ఇద్దరికి. ఓకే ఓకే సార్. 19 నవంబర్ 19 మహిళా దినోత్సవంగా ప్రకటించి సమాజంలో స్త్రీల ప్రాముఖ్యతను, గౌరవ ప్రతిష్టలను ఇనుగుడింపజేసిన భగవాన్ బాబా వారి కంటే అధికులు లేరు అని ఘంటాపదంగా చెప్పవచ్చును. ఇంగ్లాండ్లో బాబా భక్తులు, ముఖ్యంగా యువకులు అధిక సంఖ్యలో ఉన్నారు. శ్రీ కిరణ్ పటేల్, డాక్టర్ ఎం వీరభద్రరావు వంటి సాయి పూర్వ విద్యార్థుల సారథ్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. లండన్లో బకింగ్హామ్ ప్యాలెస్లో బాల వికాస్ చిన్నారుల ప్రదర్శనను బ్రిటిష్ మహారాణి తిలకించారని విని ఆనందించాను. వేద పఠనంలో, భజనలలో, సేవా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. అమెరికాలో భక్తులు ప్రాంతాల వారీగా సమావేశాలు జరుపుకుంటుంటారు. ఏదైనా వారాంతంలోనే జరగాలి. ఇక్కడికి బాబావారు వచ్చిన మిగతా రోజుల్లో మీకు వీలు చిక్కదని వీకెండ్ వారంలోనే వస్తారేమో అని నేను వారితో చమత్కరించేవాడిని. అయితే అమెరికాలో ఉన్న మన వాళ్ళని చూస్తుంటే అక్కడ బాగున్నారు అనిపిస్తుంది. అందుకనే నేను చాలాసార్లు సభలో చమత్కరించాను. ఇండియన్స్ ఆర్ బెటర్ ఇండియన్స్ అవుట్ సైడ్ ఇండియా. దేవాలయాలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు లెక్కలేదు. దూరంగా మీరు చూడలేదేమో, ఎవరైనా ఎవరు లేరేమో నా గ్రూప్ లో. బహుశా ఎవరు లేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేడేమో. సార్, ఇండియన్స్ ఆర్ బెటర్ ఇండియన్స్ అవుట్ సైడ్ ఇండియా. హలో బ్రదర్, ఎవరు లేరు. నేను పొద్దున్న తెల్లవారుజామున ఒక మెసేజ్ పెట్టాను, ఎవరు లేరు. మా దగ్గర మొన్న మధ్య 4 రోజుల క్రితం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాం మా దగ్గర. ద సేమ్ ప్రోగ్రామ్ పెర్ఫార్మ్డ్ ఎట్ టెక్సాస్ వెస్టర్డే నైట్. ఈవిడికి తెలుసు, సుందరి గారికి తెలుసు, కమలా శ్రీనివాస్ అని హీరానంది తెలుసా మేడం? తెలుసు సార్. మీరు మా తురైపాకంలో లేరు కనుక మీకు ఎవడు లేడు ఫోటోలు. నా వైపు పుట్టిన అహం చచ్చిపోతాక టెక్సాస్ లో నిన్న ఈ యొక్క విలక్ ఫెస్టివల్ చేశారు. మన తమిళన్ చేసిన విలక్ ఫెస్టివల్. ఎంత పెద్ద హాలు, ఎంత మంది స్త్రీమూర్తులు చూడండి. మనం ఇప్పుడు ఇందాక ఆయన అన్నాడు ఇండియన్స్ ఆర్ బెటర్ ఇండియన్స్ అవుట్ సైడ్. నేను ఈ గుడ్లవెల్లేరు వాళ్ళ అమ్మాయి వచ్చింది అమెరికా నుంచి. అమ్మాయి మాట్లాడుతూ నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. అంకుల్, మేము ప్రతి సోమవారం మా ఇంట్లో ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటున్నాం అంకుల్ అమెరికాలో. ఐ విల్ పుట్ నౌ యు సీ. నిన్న టెక్సాస్ లో ఈ విలక్ ప్రోగ్రామ్, తమిళ ప్రోగ్రామ్, అది ఎంత మంది స్త్రీమూర్తులు, ఎంత 4-5 వరుసల బారులు పేద హాల్లో కూర్చున్నారు. ఈ కంటిన్యూ ఇట్. ఇండియన్స్ ఆర్ బెటర్ ఇండియన్స్ అవుట్ సైడ్ ఇండియా. దేవాలయాలు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములకి లెక్కలేదు. దూరంగా ఉంటేనే భక్తి, ప్రేమ పెరుగుతాయేమో అనిపిస్తుంది. నిజం ఒప్పుకోవలసింది మరొకటి ఉంది. అమ్మ
నాన్న తోబుట్టువులను చూడడానికి స్వదేశంలో ఉన్నవారి కంటే అమెరికాలో ఉంటూ ఇక్కడికి వచ్చేవారే ఎక్కువ. బాగానే ఉంటారు అనుకుంటూ స్వదేశంలోనే ఉన్నా ఎప్పుడో కానీ ఒకరికొకరు కలుసుకోరు ఇక్కడి వారు. ఇక అక్కడి పిల్లల డ్యాన్స్ ప్రాక్టీసులు, సంగీత సాధనలకు కొదవే లేదు. మంచిదే. అక్కడ ఉంటే వాటి వంక చూసేవారు కాదేమో, ఇక్కడ ఉంటే వాటి వంక చూసేవారు కాదేమో అనిపిస్తుంది. భజనలు, ప్రాక్టీసు, సేవా కార్యక్రమాలు పకడ్బందీగా జరుగుతాయి. క్రమశిక్షణ, భక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తీరిక ఉండకపోవడం వల్ల అక్కడ తగాదాలు కూడా తక్కువే. బాల వికాస్ అనండి, మానవాభ్యుదయ శిక్షణ ఈహెచ్వి అనండి, సత్యసాయి ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి అనండి, ఎడ్యుకేర్ అనుకోండి, ఏదైనా సరే చాలా ఉన్నత స్థాయిలో నిర్వహిస్తారు. టీచర్లు, విద్యార్థులు స్టాండర్డ్ ప్రమాణాలు కూడా చాలా ఎక్కువే అనిపిస్తుంది. చెట్ల మధ్య జనం సమర్థం తక్కువగా ఉన్న చోట ఒక ఆశ్రమ వాతావరణాన్ని కల్పించే ప్రదేశాల్లో ప్రాంతాల వారి రిట్రీట్ జరుపుతుంటారు. వీటిని సాధనా శిబిరాలు అనవచ్చు. ఉత్సాహంగా, ఉల్లాసంగా, కేరింతలతో వారాంతంలో విశ్రాంతిగా, ప్రశాంతంగా రిట్రీట్లు నిర్వహిస్తారు. కనెక్టికట్ ప్రాంతంలో కలూసాలో రమేష్ వాద్వాని గృహాల్లోనూ వింతైన అనుభవాలను చూసి విస్మయం చెందుతాము. ఎక్కడి వారక్కడ దివ్యానుభూతులు పొందుతూ ఉంటారు. పుట్టపర్తిలో ఉన్న పొడమి అంతా నీదే అన్నట్లుగా ఇక్కడ ఉండి ప్రపంచమంతా వ్యాపించిన భగవాన్ బాబావారు మహామహిమాన్విత ప్రేమావతారి. ప్రతి ఒక్కరికి ఎన్నో అనుభవాలు వేటికవే ప్రత్యేకమనిపించేలా ఉంటాయి. స్వామి మహిమలు ఎక్కడికెక్కడ ఎవరిని రక్షించాలో, కటాక్షించాలో, సమస్యలు పరిష్కరించారో కథలుగా చెప్పుకుంటారు. సూర్యభగవానుడు అంతరిక్షంలో ఉండి భూమండలానికంతా వెలుగుని ప్రసాదించినట్లు బాబావారు ప్రశాంతనీయంలో కొలువు నుండి ప్రపంచ పరివ్యాప్తంగా లీలా విభూతులను అందిస్తూ ఉంటారు. టెక్సాస్, అరిజోనా, అట్లాంటా, వాషింగ్టన్, న్యూజెర్సీ, ఇండియానా, విస్కాన్సన్, జార్జియా, ఫ్లోరిడా, నార్త్ కెరోలినా, కాలిఫోర్నియా, ముసోరి ఇలా ఎన్నో ప్రాంతాల్లో సభలలో పాల్గొని వారి నుండి ఎంతో నేర్చుకున్నాను. మధ్యలో ఇంకో 2 పేజీలు చదవాలి, మధ్యలో భజన్స్ కూడా పాడండి, 1-2. సార్ పాడమంటారు సార్ భజనలు? ఇంకా 2 పేజెస్ చదవాలి మీరు, చదివితే పాడండి. మొదటి పట్టుని విడువపోకండి. ఇంకా తెల్లవారలేదు. చిరుచలిగా గాలి వీస్తుంది. మసక చీకటిగా ఉంది. అదేమిటి విడ్డూరమో గాని తెల్లవారుజామున 3:30 నుంచి ఈ ఊడ్పులు, చీపుళ్ల చప్పుళ్ళు వినబడుతూ ఉంటాయి. వెంటనే లేచి పరుగున కాలకృత్యాలు తీర్చుకొని మందిరానికి వచ్చేసరికి వెలుపల ఇటుకలు, చేతిరుమాళ్ళు, పుస్తకాలు వరుస క్రమంలో దర్శనమిచ్చాయి. నగర సంకీర్తన క్యూలో నిలబడడానికి భక్తులు చేసుకున్న రిజర్వేషన్ అన్నమాట అవి. మందిరం హాల్ నిండింది. బయట ఇసుకపై భక్తులు బారులు తీరి కూర్చున్నారు. లోపల నుండి మీరు చూసారా ఇది? సార్ నేను చూశాను సార్. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 79 సార్. ఎంత? నౌ 80 రన్నింగ్ సార్. సార్ కోటేశ్వరరావు గారు, ఆయనకి మనం ఎంత గౌరవం ఇవ్వాలి సార్? అవును సార్, ఆయన 60లో కరే నాగేశ్వరరావు గారు కరేపాకు లాగా తీసేస్తున్నాను నేను, క్షమించాలి సార్. పెద్దవారు సార్, మీరు అలా కనకండి సార్. నువ్వు పెద్దవాడి గురు, నువ్వు 80 ఎక్కడ, మేము 60. సార్ వీ హావ్ టు గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ఐ నాగేశ్వరరావు గారు దిస్ మూమెంట్ ఆన్వర్డ్ ప్లీజ్. ఆవిగింత అర్హతతో నేను ఇందులో జాయిన్ అవ్వగలిసాను సార్. సాయిరామ్ సార్, సాయిరామ్. మీరందరూ జ్ఞానవృద్ధులు. భారత్ని కూడా ఒకటి 2 పాడమని చెప్పండి, ఇద్దరు పాడండి. సాయిరామ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ కపుల్. సరిగా ఓకే. ఏం లేదు సార్, పొగడ్తలు మనిషిని కొంగదీస్తాయి సార్, నన్ను పొగడకండి సార్. మందిరం హాల్ నిండింది. బయటి ఇసుకపై భక్తులు దారులు తీర్చి కూర్చున్నారు. లోపల నుండి శ్రావ్యంగా మహిళలు గానం చేస్తున్న సుప్రభాతం వినబడుతున్నది. భక్తులందరూ నిశ్శబ్దంగా అపార భక్తి పారవశ్యంలో కళ్ళు మూసుకొని పద్మాసనంలో కూర్చొని ధ్యానంలో ఓలలాడుతున్నారు.
ఈలోగా అప్పుడే గణేష్ గేటు దగ్గర సందడి. నగర సంకీర్తన వరుసలు రెడీ అవుతున్నాయి. లీడర్లు వీరిని క్రమంలో నిలుపుతున్నారు. సుప్రభాతం పూర్తయింది. వేదపారాయణం వారు ముందు నుంచున్నారు. భజనలు పాడేవారు, వాయిద్యాలు వారు ఉన్నారు. వాయిద్యాలు వారు ముందు ఉన్నారు. ముందు మహిళలు, తరువాత పురుషులు నగర సంకీర్తనలో పాల్గొన్న తదుపరి దర్శనం సౌరంభం ఆరంభం. మనసుకు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది. వేరే మాటామంతి వినబడటం లేదు. ఎక్కడా భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తుండగా, వేణుగానం వినబడుతుండగా భగవాన్ బాబా వారు దర్శనమివ్వడం జరిగింది. అంగీని ఒక చేతితో ఒత్తిగా పట్టుకొని వేరొక చేతి వేళ్లను శూన్యంలోకి చూపిస్తూ కాషాయాంబరదారి బాగా ముగ్ధమోహనాకృతి కళ్ళని మరల్చనివ్వటం లేదు. కొందరిని ఎంపిక చేసి ఇంటర్వ్యూలు అనుగ్రహించారు. మరికొందరు ఉత్తరాలు తీసుకుంటున్నారు. పిల్లలకు అక్షరాభ్యాసం, భక్తులకు పాదనమస్కారం అనుగ్రహిస్తున్నారు. ఎవరిని పలకరించినా వారిలో పులకరింపు చూడవలసిందే కదా, చూడవలసిందే కానీ చెప్పేది కాదు. ప్రక్కవారితో సంభాషిస్తుంటే నా ప్రశ్నలకు సమాధానం దొరుకుతున్నది. ప్రతి ఒక్కరికి నా వంక చూస్తున్నారు అనే పలకరిస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. ఎంత భాగ్యవంతులమో ధన్యులమో అనిపిస్తుంది. నా సంకల్పం లేనిదే ఇక్కడికి ఎవ్వరూ రాలేరు అన్న బాబా మాటలు అక్షర సత్యం. అనుకోకుండా ఒకప్పుడు రావద్దనుకున్నా ఆకస్మికంగా స్వామి సన్నిధికి చేరుకుంటుంటారు. వెళ్ళాలి అనుకున్న వారెందరో ఆగిపోవడం మనం ఎరుగుతాము కదా. స్వామి సంకల్పం కదా. రోజులు క్షణాలు వెళ్ళిపోతాయి. వారి సన్నిధిలో రమ్మని ఎవరినీ పిలువలేదు. ఆహ్వాన పత్రికలు లేవు. ఎక్కడి నుంచి పిలుపు వచ్చింది? ఆ ప్రేరణ ఎవరిది? మనలోనే ఉండి ప్రేరణను అందిస్తారు అంతరంగ సాయి. ఇంటర్వ్యూలు ఇస్తే సమాధానపరిచే తీరు వేరు. భక్తి ఒప్పింగి సాధనకు ఉపక్రమింపజేస్తుంది. ఇంట్లో ఏం జరిగినా వారి ప్రమేయం అనుగ్రహం ఉంటేనే ఉంటుంది. ప్రచార ఆర్భాటాలు లేవు. మధ్యవర్తులు ఉండరు. ఎప్పుడూ ఇచ్చేసేయే కానీ పుచ్చుకునేది కాదు. ఆశ్రమంలో ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతారు. కానీ ఆకర్షించడానికి ప్రత్యేక గౌరవాదరణలు ఉండవు. అందరితో పాటు మనం కానీ ఏ ప్రత్యేక మర్యాదలు ఉండవు. స్వామి మాటలు సహజంగా, సరళంగా, మధురంగా, ఆత్మీయంగా ఉంటాయి. నీవు నేను ఒకటైనప్పుడు ఎవరిని ఆకర్షించాలి అంటారు స్వామి. నీ తల్లిదండ్రుల కన్నా సన్నిహితులను వారినైనా నీవు ఎడబాసి ఉండగలవేమో కానీ నా నుంచి దూరం కాలేవు. నీలోనే నేను ఉన్నాను. ఈ మాటలు దశాబ్దాల పాటు విన్నాం, అనుభవించాం, చాటి అందరికీ చెప్పాం. బాబా మన కుటుంబాలను ఎలా చక్కదిద్దారో, సంస్థలను ఎలా నడిపించారో లెక్కలేని దృష్టాంతాలు ఉన్నాయి. నాకేననుకున్నారా? పొరపాటు. అక్కడ నాకేననుకున్నారా? ప్రపంచమంతటా వారెందరూ నిరంతర దివ్యానుభవంతో మహాప్రభావం కలిగిన ప్రభావమే సుస్థిరమవుతున్నది. ఓకే ఓకే. జనరల్ గా ఒకటి రెండు భజనలు కానీ మీరు మేడం పాడండి, కంక్లూడ్ చేయండి సార్. నేను మీకు ఒక రిక్వెస్ట్ సార్. ఈ జ్ఞాపకాల పందిరి నేను పూర్తిగా చదివాను సార్, పుస్తకం అంతా. ఈ తర్వాత మేమే లేట్ గా ఇచ్చాం మీకు, సారీ. అదేం కాదు సార్, అదేం కాదు. ఈ జ్ఞాపకాల పందిరి సనాతన శారదలో ఉన్నప్పుడు కూడా చదివాను. ఈ జ్ఞాపకాల పందిరి నాకు అవకాశం ఇచ్చినప్పుడు పుస్తకం కొనుక్కొని మళ్ళీ పూర్తిగా అన్ని పేరాలు చదివాను. ఇందులో నాకు 2 విషయాలు నేను విన్నవి చోటు చేసుకోలేదేమో అనిపించింది సార్. అవి నేను ఎవరి ద్వారా విన్నానంటే, జీవీఎస్ సుబ్రహ్మణ్య శర్మ గారు, విశాఖపట్నం సాంస్క్రిట్ ప్రొఫెసర్ గారు, వారి ద్వారా నాకు తెలిసింది. వారి ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో ఈ 2 విషయాలు చెప్పారు సార్. ఇది కూడా స్వామి ఈ శిక్ష కాదు శిక్షణ అన్న అంశాల్లో ఇది ఉండవలసింది. మరి ఎందుకు లేదో నాకు తెలియదు. మీరు అనుమతిస్తే 2 చెప్తాను, లేకపోతే చెప్పండి. సాయిరామ్ సార్. ఈ జ్ఞాపకాల పందిరి నేను సనాతన శారదలో చదివాను. మరల నాకు ఈ గ్రంథ పఠనం ఈ అవకాశం వచ్చినందుకు అహం సత్యబోధ కార్యక్రమంలో లభించింది. ముందు ఈ పుస్తకాన్ని తెచ్చుకొని పూర్తిగా మరోసారి చదివాను. ఇది ఎన్నిసార్లు చదివినా తెలుసుకున్న ఈ సత్యసాయి సాక్షాత్కారాన్ని అందరిలోని పూర్తిగా ఆవిష్కరణ గావిస్తున్నది. శ్రీ అనిల్ కుమార్ గారు ధన్యజీవులు. స్వామి అవతారంలో ఎంతోమంది ధన్యజీవులు ఉన్నారు, కానీ శ్రీ అనిల్ కుమార్ గారు ప్రత్యేకమైన వారు.
స్వామి ఎంతమందికి ఆరాధ్య దైవమో వారి అమృత వాక్కులు అనిల్ కుమార్ గారి వాక్కు ద్వారా ప్రపంచంలో అందరికీ వినిపించిన అపూర్వ అనుగ్రహం పొందిన ఒక మహనీయుడు అనిల్ కుమార్ గారు దక్కింది. ఈ గ్రంథ పఠనంలో నేను భాగస్వామి అయినందుకు ఎంతో అదృష్టవంతుడిని. ఇందులో 2 విషయములు నేను చెప్పదలుచుకున్నాను. విశాఖపట్నంలో ఏవిఎన్ కాలేజీలో శ్రీ జీవీఎస్ సుబ్రహ్మణ్య శర్మ గారు సంస్కృత ప్రొఫెసర్ గారు, వారు కూడా మన ప్రేమావతారి బాబా వారికి ప్రియమైన భక్తులు. వారి కొన్ని భాగవత ఉపన్యాసాల్లో స్వామిని గురించి చెబుతూ ఉంటారు. వారికి అనిల్ కుమార్ గారికి చక్కటి సంబంధం ఉన్నది. వారు చెప్పిన 2 సంఘటనలు ఈ జ్ఞాపకాల బందిల్లో చోటు చేసుకోలేనివి. పూజ్య గురుదేవులు అనుమతి ఇస్తే ఈ 2 సంఘటనలు తెలియజేసుకుంటున్నాను. అనిల్ కుమార్ గారు బృందావన్ కాలేజీలో ప్రిన్సిపాల్గా జాయిన్ అయ్యాక కాలేజీలో అక్కడ స్వామి యొక్క సింహాసనం చాలా పాతబడిపోయి బాగు చేయిస్తే బాగుండని స్థితిలో ఉంది. దానిని చూసి అనిల్ కుమార్ గారు ఒక కార్పెంటర్ను రప్పించి చూడమన్నారు. ఆ కార్పెంటరు ఆ సింహాసాన్ని చూసి, సార్, ఇది చాలా రోజులుగా వాడకలేకపోవడం వల్ల బాగా రిపేర్ చేయాలి సార్, ఇక్కడ చేయాలంటే కుదరదు, నేను మా షాపుకి తీసుకొని పోయి చేస్తాను, శుభ్రంగా చేసి మీకు ఇస్తాను అన్నాడు. సరే అని ఎన్ని రోజులు పడుతుంది అన్నారు అనిల్ కుమార్ గారు. కనీసం 4 రోజులు పడుతుంది అన్నారు. సరే తీసుకొని వెళ్ళు అన్నారు. ఆ కుర్చీ అలా వెళ్ళింది. స్వామి ఆఫీస్ గదిలోకి వచ్చారు. అనిల్ కుమార్ గారిని పలకరిస్తూ, అంతా బాగుందా ఇక్కడ అన్నారు. బాగుంది స్వామి అన్నారు. అంతా కలిగి చూస్తూ, నా కుర్చీ ఏది అన్నారు. అప్పటికి స్వామి 15 సంవత్సరం నుండి ఆ కాలేజీకి రాలేదట. అనిల్ కుమార్ గారికి చెమటలు పట్టాయి. స్వామి ఈ కుర్చీ చాలా రిపేర్ చేయించే స్థితిలో ఉన్నది, అందుకు ఇప్పుడే కార్పెంటర్కి ఇచ్చి బాగు చేయమని పంపించాను, అతను షాపుకు తీసుకొని వెళ్ళాడు అన్నాడు. ఓహో, సరే, ఎప్పుడు ఇస్తానన్నాడు? 4 రోజుల్లో ఇస్తానన్నాడు. సరే, స్వామి వెళ్ళిపోయారు. 4వ రోజున అనిల్ కుమార్ గారు కార్పెంటర్కి ఫోన్ చేశారు. అతను ఇంకా అవలేదు సార్, నేను అక్కడ లేను, మా బంధువుల పెళ్లికి వచ్చేసాను సార్, వేరే ఊర్లో ఉన్నాను అన్నాడు. అనిల్ కుమార్ గారికి మళ్ళీ సంకటం పరిస్థితి ఏర్పడింది. మరుసటి రోజు స్వామి సరిగ్గా 5వ రోజున స్వామి మళ్ళీ కాలేజీకి వచ్చారు. వస్తూనే నా కుర్చీ ఏది అన్నాడు. స్వామి మాట్లాడాను స్వామి, ఆ కార్పెంటరీ పెళ్ళికి వేరే ఊరు వెళ్ళాడు స్వామి, వచ్చిన వెంటనే చేసి ఇస్తానన్నాడు స్వామి. ఓహో, ఎవరిని అడిగిచ్చావు? స్వామి, అది బయటికి పంపేటప్పుడు అడగాలి కదా అంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ అర్థమైంది ఒకటే, స్వామి అంతా అన్నీ చూస్తున్నారు. అన్నీ మరోసారి అనిల్ కుమార్ గారి తెలియచేయడానికే 15 సంవత్సరాలుగా కాలేజీ ఆఫీసు రాని స్వామి ఆ రోజు వచ్చి మందలించారు అని జీవీ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. సాయిరాం. రెండవ సంఘటన, అనిల్ కుమార్ గారిని బృందావన్ నుండి పుట్టపర్తికి మళ్ళీ తీసుకొని వచ్చేశారు. అక్కడ అనిల్ కుమార్ గారు పుట్టపర్తిలో జాయిన్ అవ్వకుండా వారం రోజులు సెలవు పెట్టి గుంటూరు పోయి ఇంటి పనులు చూసుకొని ప్రశాంతి నిలయానికి వచ్చి దర్శనంలో కూర్చున్నారు. తర్వాత స్వామి అన్ని పనులు అయ్యాయా అని అడిగారు. ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అని అన్నారు. అనిల్ కుమార్ గారు స్వామి అంటుండగానే వెళ్ళిపోయారు. అలాగే జాయిన్ అవ్వకుండా పుట్టపర్తిలో దర్శనంలో ఉంటున్నారు. ఒకరోజు అమెరికాలో ఉన్న తన అమ్మాయికి ఫోన్ చేసి అన్నారట, చూడమ్మా, అక్కడ ఏదో ప్రిన్సిపల్గా ఉంటే స్వామి ఎలా చేశారో మళ్ళీ ఇక్కడ ప్రొఫెసర్గా పడేశాడు అని. అప్పుడు అమ్మాయి అందట, నాన్నగారు, మనకి ఏది మంచిదో స్వామికి తెలియదా అని. ఆ మరుసటి రోజు దర్శనంలో మళ్ళీ అనిల్ కుమార్ గారు స్వామి ఈరోజు జాయిన్ అవుతున్నాను అన్నారు. స్వామి అన్నారు, నీవు జాయిన్ అవ్వడానికి నీకు మీ అమ్మాయి చెప్పాలా అన్నారట. దాంతో అనిల్ కుమార్ గారు తల సిగ్గుతో తల వంచుకున్నారు. సాయిరాం. ఈ 2 సంఘటనలు వారి ద్వారా విన్నాను. సాయిరాం. అది
థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ సార్. సారు జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు పేరు ప్రస్తావన తీసుకొచ్చారు కనుక ఆయన గురించి నాకు అద్భుతం. జస్ట్ మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఆయనకు జరిగిన ఒక అద్భుతమైన, ఆయనతో నాకు దగ్గర దగ్గర 10 సంవత్సరాల పరిచయం ఉంది. అటువంటి వాళ్ళతో ఒక్కసారి పరిచయం అయితేనే గొప్ప. ఐ హ్యాడ్ మోర్ దాన్ 10 ఇంటరాక్షన్స్ విత్ డాక్టర్ జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు. అండ్ జీవి సుబ్రహ్మణ్యం గారితో కూడా పరిచయం ఉంది. హైదరాబాద్ దీన్ అధ్యయన మండలి బుక్ రేట్ రాసిన ఆయన ఎక్స్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ జీవి సుబ్రహ్మణ్యం గారు. ఎంతో 10 సంవత్సరాల పరిచయం ఉంది జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు. ఆయనకి జరిగిన ఒక అద్భుతమైన సంఘటన నాకు జరిగింది. ఆయన అంటే పెద్దవాడు కనుక పుస్తకాల్లో వచ్చింది. నేను అతి సామాన్యుని. ఆయన జరిగిన ఇన్సిడెంట్ గ్రంథస్థం కూడా చేశారు డాక్టర్ ఎన్బిఎస్ రామారావు. ఆయన ఉండేది వైజాగ్ అని ఇప్పుడే చెప్పాడు. ఆయన ఈ సాంస్క్రిట్ డీన్ ఆంధ్ర యూనివర్సిటీలో. అద్భుతం, మిరకిల్ అండి ఇది. అందరికి జరుగుతాయంటే అంత విశ్వాసం ఉంటే ఎవరికైనా జరుగుతాయి. మన విశ్వాసం ఎట్లా ఉంటుంది? ఇడ్లీ పెడితే ఒక విశ్వాసం, రేపు పొరపాటు వెళ్ళి అనుకో ఎల్ఎస్పి ఒక పూట ఉప్మా పెట్టాడు, ఏమైంది? ఎల్ఎస్పికి దోశలు పెట్టచ్చు కదా, పూరి చేయొచ్చు కదా. ఫుడ్ని బట్టి నా విశ్వాసం మారిపోతుంది. He was called for a human value seminar at Jammikunta. Note it. That Jammikunta is 2 hours between Kajipet and New Delhi railway station. నేను కొన్ని వందల సార్లు అలాగా వెళ్ళటం జరిగింది, ఎందుకంటే నా ఉద్యోగం అక్కడ. It is just 32 kilometers from Kajipet junction. Almost that is the first biggest station. సండే ఫంక్షన్, మార్నింగ్ ప్రోగ్రాము, అండ్ సాటర్డే నైట్ గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ముందే చెప్పాడు, నేను ఇట్లా గోదావరికి వస్తానండి, సంబడి షుడ్ రిసీవ్ మీ ఎట్ కాజీపేట్. ప్రోగ్రామ్ కాగానే మళ్ళీ సండే 7:30కి మళ్ళీ కాజీపేటలో గోదావరి ఎక్స్ప్రెస్ అండి. చాలా ఫాస్ట్గా పోతుంది ఆ రోజుల్లో. ఇప్పటికి కూడా గోదావరి అంటే స్పీడ్ మెయింటైన్ చేస్తాడు. ఇట్స్ ఎ బ్రాండెడ్ ఎక్స్ప్రెస్, జస్ట్ లైక్ జీటీ ఎక్స్ప్రెస్. ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ రోజు అనుకోకుండా గణేష్ నిమజ్జనం రోజు. ఎవరు వాళ్ళు హడావిలో ఉన్నారు. టెంట్ హౌస్ మెటీరియల్, కుర్చీలు, వాడు కుర్చీలు అప్పుడు చెప్తున్నాడు, మైక్ చెప్పాడు. నేను కూర్చున్నాడు, పాపం చూస్తున్నాడు. ఇంకా 3 hours టైం ఉంది. ఎంత 32 కిలోమీటర్లే కదా, గట్టిగా పోతే రోడ్డు మీద 1 hourలో పోవచ్చు. అంటే పల్లెటూరు రోడ్లు కనుక ఎవడు ఈయన పట్టించుకోవట్లా. ఎవడు కావాలి సర్దుకుని మెటీరియల్ సర్దుకుంటున్నారు కానీ మెన్ సర్దేవాడు కనపట్ల. ఈయన తాపత్రం ఈయనకు లోపల ఉంటుంది కదా. నేను కూడా ఇప్పుడు ఊరు పోతే ముందే రెడీ, అందరికంటే ముందు లేస్తాను. 6:30కి ట్రైన్ అయితే ముందే లేదు, ఎందుకంటే నాది రిటర్న్ జర్నీ, వాళ్ళది కాదు కదా. ముందే ఎక్కిస్తారులేండి మన వాళ్ళు, ఏ ఊరు పోయినా. 5 అయింది. ఏమయ్యా సార్ మీ గురించే సార్, ఇప్పుడు స్కూటర్ ఆయన వస్తారు సార్, ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు, రాగానే బండి మీద తీసుకెళ్ళిపోతారు. మేము ఎంతసేపు సార్? 30 కిలోమీటర్లు అన్నాడు. ఈయన కూడా విన్నాడు. 5:30 కాస్త టెన్షన్ రైజ్ అవుతుంది. ఈయనకు సోమవారం ఆ యూనివర్సిటీలో పెద్ద కాన్ఫరెన్స్ ఉంది. 6 o'clock మొత్తం మీద బయలుదేరారు. హసన్పర్తి రోడ్ అని, దట్ ఈస్ స్టేషన్ 6 and 7 kilometers టు అవే ఫ్రమ్ కాజీపేట జంక్షన్. హసన్పర్తి అంటారు అన్నమాట. ఈ వసంతం ఉంటే అమ్మాయికి తెలుస్తుంది, ఆ అమ్మాయికి ఒక్కటే తెలుసు, మీకు ఎవరికి తెలియదు స్టేషన్లు. హసన్పర్తి, ఉప్పలు అండ్ జమ్మికుంట 3 స్టేషన్స్ అనమాట. అక్కడికి వచ్చేటప్పటికి ర్యాలీ, అక్కడ కెనాల్ ఉంటుంది. గణేష్ నిమజ్జనం వాహనాలు వస్తున్నాయి, పోవటం కష్టంగా ఉంది.
7 o'clock అయింది. ఈయన ఆటో పోయే పరిస్థితి, ఈయన బండి పోయే పరిస్థితి లేదు. సరిగ్గా పోలేం సార్, జనాలు ఎదురు వస్తున్నారు, మనం పోనీరు ఇప్పుడు. ఇక ఈయన అంటే ఆయన ఎప్పుడు కూడా ఈయన ఏ డ్రెస్ లో చూసాడో నాగేశ్వరరావు, నేనైతే ఎప్పుడు ప్యూర్ వైట్ అండ్ వైట్ ఖద్దరు పంచి ఇస్త్రీ బట్టల్లో చూశానండి. ఇంత పొడుగు నామం పెడతాడు మహనీయుడు, గోల్డెన్ కలర్ పెడతాడు. మరి ఈయన ఏం రూపంలో చూస్తాడో నాగేశ్వరరావు. ఎప్పుడు ఖద్దరు పంచి అండి, వైట్ అండ్ వైట్, తెల్లటి మనిషి, ఆజానుబాహుడు, స్వామిని కమాండ్ చేసినోడండి. స్వామి బాల వికాస్ సిలబస్, గ్రూప్ 3 సిలబస్ అనమాట. అదే ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, ఈ సబ్జెక్టులు ఉంటాయన్నమాట. ఆ టాపిక్ ఈయన మాట్లాడమన్నారు బృందావనంలో స్వామి ముందు. అన్నాడు, స్వామి నాకే కష్టంగా ఉంది, పిల్లలు అయితే తీసేద్దాంలే అన్నారన్నమాట. ఆ టాపిక్ అప్పటి నుంచి గ్రూప్ 3లో తీసేయడం జరిగింది. ఆ టాపిక్ పేరు గుర్తు రావట్లేదు నాకు. షడ్ దర్శనం, వెరీ నైస్. జనరల్ మర్చిపోను. షడ్ దర్శనాలు రిమూవ్ ఫ్రమ్ గ్రూప్ 3. అంటే షడ్ దర్శనాలు కూడా మా కాలంలో ఉండేది. నేను 18 మంది గ్రూప్ 3 పిల్లలు, నా చేతిలో 18 మంది గ్రూప్ 3 పిల్లలు ఒక సంవత్సరం గ్రూప్ 3 పాస్ అయ్యారండి. ఇప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నాకు, ఎందుకంటే మెథడాలజీ మారిపోయిందండి. అందుకని మా మేడం ఇంకా పరీక్షలు ఉంటుంది, కానీ ఒక సంవత్సరం 18 మంది గ్రూప్ 3 సర్టిఫికెట్ పిల్లలు పాస్ అయ్యారు నా చేతి కింద. సో ఈయన దిగాడు, ఉంటారుగా పోలీస్ ఆఫీషియల్స్, ఈయన చూడంగానే ఎంత అఫీషియల్ అయినా సరే గౌరవం ఇస్తాడు. అటువంటి వర్చస్సు గలవాడు. ఆ సుబ్రహ్మణ్య శర్మ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు అంతగా ఆయన బాహ్య సౌందర్యాన్ని పొగుడుతున్నాడంటే అటువంటి మనిషి అండి. అటువంటి బాహ్య సౌందర్యం, నాట్ ఓన్లీ బాహ్య సౌందర్యం, అంతర్ సౌందర్యం కూడా అంతకంటే అద్భుతంగా ఉంటుంది ఆయన. సార్ ఐఎమ్ సో అండ్ సో సార్, నేను గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాలి అంటే ఆయనకు అర్థమైపోయింది. అవతలే పోలీసు వాళ్ళు అంటే హృదయం, వాళ్ళకి హృదయం ఉంటుంది. షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ ఎవరిని కూడా. మనకే హృదయం ఉంటుంది, వాళ్ళకి హృదయాలు ఉండవు అనుకోవద్దు. మనకెంత హృదయాలని మనకు తెలుసు. ఇమీడియట్లీ అరేంజ్ ఆటో. ఇమీడియట్లీ ఏం కావాలి పద్మ? ఇమీడియట్లీ అరేంజ్ ఆటో. పోలీస్ కమాండ్ ఎలా ఉంటుంది మీకు తెలియదే ఉంది. నువ్వు ఎట్లా తీసుకెళ్తావు, సందులు గొంతులు తీసుకెళ్ళు, కారు గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్ళాలి. పోలీస్ మిలిటరీ కమాండ్, పోలీస్ వాళ్ళకి అలా ఉంటుంది. అలా చెప్పకపోతే మనం వినాం కదా, మామూలు చెప్తే వినే రకం కాదు కదా మనం. అతి కష్టమే వెళ్ళాడు. అక్కడ టికెట్లు పట్టుకుని రెడీగా కూర్చున్నారు సేవదలు కాజీపేటలో. అలా టైం మెయింటైన్ చేస్తారు గోదావరి ఎక్స్ప్రెస్ అండి. మనం చిట్టుకోవడానికి అవకాశం ఇవ్వదు ఎప్పుడు కూడా. అక్కడ ఉన్న సేవదలకు టెన్షన్, ట్రైన్ వచ్చింది, ప్లాట్ఫామ్ మీద ఆగింది, ఇంకా వస్తాడు ఆ చివరి మూమెంట్. ఎందుకంటే యాంగ్జైటీ అలానే ఉంటుంది, మనకి ఉంటుంది ఒకసారి ప్రయాణాల్లో ఎప్పుడైనా అయితే. నాకు చాలాసార్లు చూసాను ఇటువంటి. నాకు నా జీవితంలో అటు జరగదు. ఐ నెవర్ డూ లైక్ దట్. అది ఒక్కసారి మాత్రం జరిగిందండి. అది విషమ పరిస్థితి అన్నమాట. ఐ ట్రావెల్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ టు క్యాచ్ ప్రశాంతి ఎక్స్ప్రెస్. మా అమ్మాయి ఒకసారి నుంచి రావాలి, రన్నింగ్ ట్రైన్ ఎక్కామండి. జనరల్ గా నేను 1 hour బిఫోరే ఉంటాను. ఎందుకంటే మా 3 చేపల్లో మొదటి చేప ఉంటుంది మా మేడం నన్ను. ఎస్, నాకు 3 నీళ్ళు ఎండిపోతే ముందే తెలుసు, ముందే తట్టుకుంటాను. నేను ఎండిపోయేదాకా కూర్చోను. బండి వచ్చింది, వెళ్ళిపోయాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో కాజీపేట స్టేషన్ తెలిసిన వాళ్ళకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో డిపార్చర్ అయిపోయింది ట్రైన్ అండి. విజయవాడ నుంచి వచ్చే ట్రైన్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 or 3కి వస్తుంటాయి. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ అన్ని జనరల్లీ ఇట్ విల్ కమ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. కాస్త కాజీపేట స్టేషన్ చూసిన వాళ్ళకి తెలుసు. ఈయన దిగాడు, వచ్చేటప్పుడు అయ్యో సార్ బండి వెళ్ళిపోయింది సార్, అమ్మ అని కూలబడ్డాడు. ఇక చూడండి, పెద్ద మనిషి అని పాపం. లోపల రకరకాల స్వామిని, ఎన్ని రకాలు, ఎంత భక్తులైనా చూడండి,
తందాక వస్తే కానీ తెలియదని అనిల్ కుమార్ 1,00,000 ఉపన్యాసాలు చెప్తా. ఇప్పుడు నాకు కడుపు నొప్పి వస్తే నాకు తెలుస్తోంది. ఇంతమందికి విభూతి ఇచ్చిన నేను బతికేది విభూతి మీదే. మళ్ళీ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇంత పొట్టకు పూసుకుంటా, ఇంత గుండెకు పూసుకుంటా, ఇంత నొసటి పూసుకుంటా. అది నేను బతికేది. ఐఎమ్ టెలింగ్ ఓపెన్లీ. నేను పూజలు పునస్కారాలు చేయను. స్నానం చేయగానే ఇంత విభూతి గుండెకి రాసుకుంటా, ఇంత నొసటికి రాసుకుంటా. ఇట్ ఈస్ సేవింగ్ మీ. ఇక లోపల స్వామి నిన్ను నమ్ముకొస్తే ఇట్లా చేస్తావా అని ఎప్పటికైనాండి. ఎందుకంటే రేపు పొద్దున సోమవారం యూ హ్యావ్ టు డీల్. ఈజ్ డీన్ అంటే అర్థమవుతుంది. పెద్ద ఒక సబ్జెక్టుకి ఇన్ఛార్జ్ అందులో కాలేజీలో, యూనివర్సిటీలో రకరకాలుగా తిట్టుకుంటున్నాడు. గాంధారి కనుక తిట్టినట్టుగా, కృష్ణుని తిట్టినట్టుగా. ఆ రోజు సడన్లీ దెర్ ఈజ్ అనౌన్స్మెంట్, రిక్వెస్ట్ టు ద ప్యాసింజర్స్, there is a technical issue developed in Godavari Express just left from platform number 1. It is again coming back to platform number 1 again. ఎంత ఒక ఫ్లైఓవర్ ఉంటుందండి. ఎస్, దెర్ ఈజ్ ఏ డైవర్షన్ రోడ్ దట్ కాజుపేట టు విజయవాడ పోయే లైన్ ఒకటి ఉంటుంది. విజయవాడ స్ట్రైట్ పోతే ఢిల్లీ పోతుంది. దెర్ ఇస్ ఎ డైవర్షన్ రోడ్. అంటే ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. స్టేషన్ రూట్ కట్టరు కదా, కొంచెం పోయిన తర్వాత స్ట్రైట్ వెళ్ళి గో టు న్యూఢిల్లీ రూట్, అండ్ దిస్ రైట్ సైడ్ రోడ్ గో టు విజయవాడ రోడ్. మళ్ళీ వెనక్కి వచ్చిందండి బండి. ఎలా ముందుకు పోయిందో బండి వచ్చి ఎలా ప్లాట్ఫామ్ నెంబర్ 1లో నిలబడిందండి. సార్ గురువు గారు చూసారా? అప్పదాకా స్వామిని తిట్టుకున్నాడండి. దట్ ఈస్ స్వామి. ఈ విషయాన్ని సత్యసాయి శకం 2000 AD అని పుస్తకం ఉంటుందండి. డాక్టర్ NBS రామారావు గారు గ్రంథస్థం చేస్తారు, చూసుకోండి. ద సేమ్ ఇన్సిడెంట్ హ్యాపెన్ టు మీ. నేను డోనకల్ వెళ్తుంటాను చాలా ఎక్కువగా ఫంక్షన్లకి. బర్త్డే ఫంక్షన్కి 4 తీసుకెళ్ళాను. ఒక సాంస్క్రిట్ టీచర్గా చనిపోయాడు. ఇంకొక ఆయన నారాయణ గారు అని మనకి సత్సంగంగా వచ్చారు. చాలా నగ సంకీర్తనలు కూడా పాడేవాడు, ఎస్ నారాయణ. ఆయన ప్లస్ ఆయన అండ్ ఇంకొక అతను కూడా నాకు నేనంటే చాలా ఇష్టం. నా మాటలంటే చాలా ఇష్టం. వాడు కొత్తగూడెంలో నేను సత్సంగం చెప్తే లేచిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 1-2 చూసి మొహం బీకిన, పోదలుచుకుంటే ముందే వెళ్ళిపోయి నేను ఉంటున్న తర్వాత నువ్వు పోతే మాత్రం బాగుండదు అని చెప్పిన. నేను సత్సంగం చెప్పడానికి లేగానే ఒక ఫ్యామిలీ లేచిపోయారు 3. ఒక 2-3 సార్లు గమనించాను. కొత్త వాళ్ళు అనమాట. వాడికి సత్సంగం వాళ్ళ సమితిల్లో లేవు. ఇప్పుడు MS ప్రకాశ్రావు సమితిలో ఎక్కడ సత్సంగాలు లేవు, భజనలు భోజనాలు తప్పితే. ఇంకోసారి నేను లేచిన తర్వాత లేస్తే బాగుండదు. నేను సత్సంగం చెప్పకుండా వెళ్ళిపోలేదు, సత్సంగం అయిన తర్వాత కూర్చోమని చెప్పి. 4 అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, మంగళహారతి ఇచ్చామండి. ఆ కన్వీనర్ గారి ఇల్లు స్టేషన్ పక్కనేనండి. ఆయన కాన్సెప్ట్ అంటే, సార్ ఎంతసేపు సార్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత పోవచ్చు సార్ మనం అంటే, అంత ఇల్లు పక్కనే అనమాట. కారు కూడా ఉంటుంది, బండి ఉంది ఆయనకి. మోహన్ రావు గారని కన్వీనర్, గత 30 సంవత్సరాలు పెట్టుకో. బయలుదేరాము సార్, బండి వచ్చింది సార్, వినపడుతూనే ఉంది. ఎందుకంటే మాకు అనౌన్స్మెంట్ ఇంట్లో వినపడుతుంది. ద కొత్తగూడెం ప్యాసింజర్ జస్ట్ కమింగ్ టు ద ప్లాట్ఫామ్ నెంబర్ 3. సరే వెళ్ళాము. 4 ఆయన పెద్ద, నాకంటే పెద్దోడు. మాస్టర్ గారు తెలుగు పండిట్ నా ఏజీ, నారాయణ ఆల్మోస్ట్ నా ఏజీ, ఇంకొక ఆయన, మేము 3 కూడా ఒకేసారి దగ్గర రిటైర్ అయిన వాళ్ళమే. 4 4 రకాలు నడుస్తున్నాం. భారీ శరీరం నాదే. అప్పుడే మంచిగా భోజనం పెట్టాడు. భోజనం కూడా గబగబనే చేసాం, ఎక్కడ బండి వస్తుందని చెప్పి. ఆ బండి యాక్చువల్ గా రావాల్సింది 7 o'clock ప్రాంతంలో రావాలండి. ఎప్పుడు 7 o'clock రాదు, 9, 10, నేను అలాగా 9 గంటలకి, 10 గంటలకి, 11 గంటలకి, 1 గంటకి ఎక్కి కూడా ఇంటికి తెల్లారుతాను ఇంటికి వచ్చిన రోజులు బాలవి గారు చెప్పి. మధ్యాహ్నం 1:30 ఇంట్లో బయలుదేరితే రాత్రి అర్ధరాత్రి చేరిన సందర్భాలు. నాకు విసుగు విరామం లేదు. అలా ఉంటే 5 సంవత్సరాలు పోయేవని కాదు డోర్నకల్కి. డోర్నకల్ పోకపోతే నా జీవితం ఇంకో రకంగా ఉండేది.
ఇట్స్ ఎ ట్విస్ట్ ఇన్ మై లైఫ్, స్పిరిచువల్ జర్నీ, సాయి జర్నీలో. నాకంటే ముందు కన్వీనర్ గారు ఉన్నారు. సార్ నడవాలి సార్. ఏం నడుస్తా, ఆయాసం వస్తుంది, రొప్పి వస్తుంది. అప్పుడే తిన్నాం మంచిగా, చాలా బాగా చేసి పెడుతుంది అమ్మ పాపం. అటువంటి ఆవిడ ఇప్పుడు ఎంతమందికో అన్నం పెట్టిన అన్నపూర్ణ ఇప్పుడు పక్షవాతంతో బాధపడుతుంది. చాలా బాధగా ఉందండి. స్వామి ఇట్లా ఎందుకు చేస్తారా అనిపిస్తుంది నాకు. ఎంతో మందికి ఆ మహాతల్లి అన్నం పెట్టింది. ఆ చేతితో ఎన్నో సార్లు నేను అన్నం తిన్నాను. ఇప్పుడు ఈ సఫరింగ్ విత్ పెరాలసిస్. కాల్ చేస్తాడు, సార్ అమ్మాయి గారు బాగున్నారా? అమ్మాయి గారు అంటే మా అమ్మాయి లలిత. అమ్మాయి గారు మామగారు బాగున్నారా? మా అమ్మాయి మామ బాగున్నారని ఎవ్వడు అడగడు మా చుట్టాల్లో, ఎక్సెప్ట్ ఆయన ఇప్పుడు 6 సంవత్సరాల బట్టి అడుగుతూనే ఉన్నాడు. 6 years బ్యాక్ మా డాక్టర్ వాళ్ళ మామకి చాలా సీరియస్ అయింది చెన్నై పెట్టిన కొత్తలో. 10-12 రోజులు ఐసీయూలో ఉంటే మొత్తం బయటపడేసాం. మొత్తం సర్వైవ్ అయ్యాడు. ఎప్పుడు ఇదే ప్రశ్న, అమ్మాయి గారు బాగున్నారా, అమ్మాయి గారు మామగారు బాగున్నారా? ఎప్పుడు అడగడండి ఈ ప్రశ్నలు. నాకు వింత అనిపిస్తుంది. దట్ ఈస్ ట్రూ సాయి బంధం అండి. ఇప్పుడు ఎక్కడికి కనపట్ల, పూర్వకాల భక్తుల్లో ఉంది. ఇప్పుడు సాయి భక్తులు ఎక్కడి దగ్గర కనపట్లేదు. ఇద్దరు దిగేసి ఇట్లా మెట్లు ఎక్కాలి, మెట్లు దిగాలండి ప్లాట్ఫామ్ కి. నేను మెట్లు ఇంకో స్టెప్ దిగితే తప్పితే అంటే 20-30 స్టెప్పులు దిగాలి. ప్లాట్ఫామ్ పక్కన బండి ఉంది, 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద బండి కొత్తగూడెం వైపు కదిలిపోతోంది. సార్ అన్నది. ఏం సార్, నేనేం చేస్తా సార్, ఇంతకంటే నేను నడవలేను, దిగలేను సార్. బండి పోతుంది, నేను తెల్లదాని ప్యాసింజర్ పోతా అని చెప్పిన. ఇద్దరు ఎక్కేశారు, ముగ్గురు ఎక్కేశారు, నేను ఒక్కనే మిగిలిన. వైట్ అండ్ వైట్ లో ఉన్నాను. నా చేతికి ఒక మెరూన్ కలర్ సంచి ఉంటుందండి, సర్వధర్మ ఎంబలంతో. నాకు బాగా, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందో కనపట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాగ్ తో బయలుదేరుతారండి. ఆ బ్యాగ్ ₹1,00,000 సంపాదించింది. అది బ్యాగ్ 7 lakhs rupees. ఎప్పుడు చంకకుండా చంక అదే బ్యాగ్ ఉంటుంది, మెరూన్ కలర్ అండ్ సర్వధర్మ ఎంబలం. తీసి చూస్తున్నాడండి నన్ను. నేను వైట్ అండ్ వైట్ లో ఉన్నా, పక్కన కన్వీనర్ ఉన్నాడు. బండి కొంచెం ముందుకెళ్ళి ఆగిపోయిందండి, కొంచెం ముందుకెళ్ళి ఆగిపోయింది. అంటే ప్లాట్ఫామ్ దాట్లా. ఆయన టీసీ గారు, నేను వస్తుంటే సార్ నెమ్మదిగా రండి, మీరు కంపార్ట్మెంట్ లో సెటిల్ కండి, అప్పటికే నాకు విపరీత ఆయాసం నొప్పి వస్తుంది, నెమ్మదిగా ఎక్కండి సార్. మీరు ఎక్కిన తర్వాత దెన్ ఐ విల్ మళ్ళీ గ్రీన్ జెండా ఊపుతా అన్నాడు. సో కంపార్ట్మెంట్ చూసుకుని ఎక్కాను. సైడ్ సింగిల్ సీట్ లో కూర్చున్నాను. విపరీత ఆయాసంగా ఉంది. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ సిచ్యుయేషన్ టు మై వైఫ్. ఎదురుగా ఒక అమ్మాయి అవతల పక్కన విండో దగ్గర కూర్చుని, ఆ అమ్మాయి షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ IAS ఎగ్జామినేషన్. అమ్మాయి ఎగదిగా నన్ను చూసింది. అంకుల్, మీ గురించి నా బండి ఆగింది. గ్రేట్ అంకుల్. చేతులు ఎత్తి బస్సులు ఆపడం చూశాను, బస్సులు ఆపకపోవడం చూశాను. మనం చేతిన బస్సులు ఆగవండి. మా ఇంటి ముందు కన్నీనగర్ లో నుంచి చాలా బస్సులు పెట్టి ఒక్కసారి ఆపుతాను, నేను ఆపను, ఎందుకంటే హెవీ రష్ రోడ్ అండి, అక్కడ ఆపకూడదు మనం. సో ట్రైన్ అలా ఆపాడండి స్వామి. సో జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు అంటే ఈ సిచ్యుయేషన్ గుర్తుకొచ్చిందండి. ఐ విల్ గో టు ద టాపిక్. One more that was delivered by Bhagavan at Prashanti Nilayam. దీనికి కూడా డేట్ లేదండి. స్వామి కంటిన్యూయింగ్ గా భాగవతం గురించి స్వామి కంటిన్యూ చేస్తున్నాడు. అంతకుముందు ఎవరో మాట్లాడి ఉంటారు బహుశా. భాగవతంలో ప్రసిద్ధమైన కృష్ణ రుక్మిణి సంవాదం ఆధారంగా చేసుకున్న
కృష్ణతత్వం గురించి చేసిన ప్రసంగం మీరు విన్నారు. ఆ సంవాదము ప్రాపంచికంగా కనపడుతుంది. సామాన్యులకు అందుబాటులో ఉండే మామూలు మాటల ద్వారానే అతీతమైన తత్వమును అవగాహన చేసుకోవటం సాధ్యమవుతుంది. తెలిసిన విషయాల ద్వారానే తెలియరాని తత్వాన్ని సూచన చేసి స్ఫురింపజేసుకోవాలి. శ్రీకృష్ణ ఎవరన్నా పాడని మంచిగా కస్తూరి తిలకం లలాటం. శ్రీకృష్ణుని వర్ణిస్తుంటే కస్తూరి తిలకం అనే శ్లోకం పరిశీలించండి. ఆ శ్లోకము శ్రీకృష్ణుని సుందర రూపమును ఆభరణములు చిత్రిస్తున్నది. కానీ ప్రతి శబ్దమునకు గూఢమైన అంతరార్థం ఉన్నదని మరువకూడదు. ఇప్పుడు ఎవరన్నా పాడండి అది కస్తూరి తిలకం లలాట పలకే. పాండురంగ మహత్యాలు అద్భుతంగా ఉంటుంది కీర్తన. ట్రై చేయండి ఎవరన్నా. కస్తూరి ఇద్దరు పాడండి. చిత్రమ్మ ఇద్దరు బోత్ కెన్ సింగ్. రాచకొండ. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం करतले वेणुं करे कंकणं सर्वांगे हरिचंदनं च कलयुं कंठे स मुक्तावलीं गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि. थैंक यू सर. రాచకొండ లలిత ప్లీజ్ సింగ్. సాయిరామ్ సార్ వారు చాలా బాగా చదివారు. ఓకే ఓకే వదిలేసాను. సాయిరామ్. ఫ్యాంటాస్టిక్ చిత్రమయ్య. ఇప్పుడు ఆయన చెప్పిన ముగ్ధమోహన రూప ఇప్పుడు ఆయన పాఠం కాదు, కృష్ణ రూపాన్ని మీ ముందు చిత్రీకరించుకోండి. మీరు చిత్రీకరించుకుంటే నేను చెప్పే సబ్జెక్ట్ ఈజీగా అవుతుంది. నా కళ్ళ ముందు అయితే సాక్షాత్ కృష్ణ భగవాన్ నుంచో పెట్టాడు చిత్రమయ్య. ఓకే సార్, థ్యాంక్ యూ. నో గురు, నా కళ్ళ ముందు కృష్ణుడు నుంచున్నాడు. జస్ట్ మీ కళ్ళ ముందు ఉంటుంటే నేను చెప్పే సబ్జెక్ట్ ఈజీగా అర్థం అవుతుంది. నేను చెప్పేది కాదు, స్వామి చెప్పేది. ఆ విధంగా శ్రీకృష్ణుని నుదట మీద ఉన్న కస్తూరి తిలకం జ్ఞాన నేత్రానికి చిహ్నం. అంతర్దర్శనం చేయగల శక్తి దానికి ఉన్నది. శివుని పాలలోచనము వంటిది. కస్తూరి అంటే ఇంద్రియాతీతమైన జ్ఞానము, వివేకము. తరువాతి పాదంలో వక్షస్థలం ఉన్న కౌస్తభాన్ని గురించి చెప్పాడు. ఆనంద స్వరూపమైన శ్రీకృష్ణుని హృదయంలో నిండి ఉన్న నిర్మలమైన ఆనందమే కౌస్తుభంగా సూచించారు. తరువాత నాసాగ్రమందున్న నవమౌక్యం గురించి తరువాత పంక్తిలో చెప్పినారు. పరమాత్మను వైభవమును ఏకాగ్ర దృష్టితో భావించి సాధించగల విజయమును అది సూచిస్తుంది. యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద టిప్ ఆఫ్ యువర్ నోస్ అంటుంటారు. భగవంతుని ఎట్లా చూడాలి? ఏకాగ్ర దృష్టితో అంటే భృకుటితో చూడాలా అంటే యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద టిప్ ఆఫ్ యువర్ నోస్. నీ నొసట చివర ఏకాగ్రతతో పెట్టి చూడు. యూ కెన్ గెట్ ఎనీథింగ్. It's an indication of success. నాసాగ్రమున దృష్టి నిలిపి ధ్యానం చేయాలని యోగ విద్యా విశారదలు తెలుపుతున్నారు. వర్షపు బిందు ముత్యంగా మారుతుందని హిందూ పురాణాలు చెప్పుతున్నాయి.
అన్ని అన్ని వర్ష బిందువులు అవుతాయి సిద్ధరామయ్య. వర్ష బిందువులన్నీ అవును, అన్ని దీంట్లోనే ఉన్నాయి సార్. అలే వర్ష బిందువులు అన్ని ముత్యాలు అవుతాయా? అయితే ఎంత బాగుండేది, ముత్యాలు కొదవలే ఉండేది కాదు. అవును. కేవలము ముత్యపు చెప్పులో పడ్డ వర్షమే ముత్యం అవుతుంది. వర్షపు బిందు ముత్యంగా మారుతుంది హిందూ పురాణాలు చెబుతున్నవి. ఆకాశం నుంచి ఇప్పుడు ఒక పక్షి కూడా ఎదురు చూస్తుంది, మినరల్ వాటర్ దొరుకుతాయా, ఆ వాటర్ దొరుకుతాయా అని చూడదు. ఒక పక్షి, ఏం పక్షి అది? జాతక పక్షి. మినరల్ వాటర్ ఉన్నాయా? మనం ఇప్పుడు వాటర్ బాటిల్లో నింపుకున్నాం, భవిష్యత్ కాలంలో దేంట్లో నింపుకుంటారో నీళ్లు పాపం. ఆకాశం నుంచి దైవ ప్రసాదంగా కురిసే నిర్మలమైన తొలకరి చినుకల కోసం తప్పించిపోయే సుక్తి వాణిని మింగుతుంది. ఇప్పుడు సుక్తి అనే మాట వాడారు స్వామి. ఆ వర్ష బిందువులే మౌక్తికములుగా తయారు కాగలవు. అంటే అదేం తెలియజేస్తుంది మనకి? స్వచ్ఛమైన సత్యమైన వస్తువు కోసం మానవ హృదయం ఆరాటం చెందినప్పుడు ఎటువంటి మార్పు చెందగలదో మౌక్తికం మనకి లెసన్. ప్యూర్ వాటర్, ఆ తొలకరి నీళ్లు పడంగానే ఎలాగ ముత్యం అయిపోయింది, పక్కన కింద పడితే ముత్యం కాలేదు, కేవలం దాని దగ్గర మాత్రమే అయింది. ప్యూర్ థాట్ ఫ్రమ్ ప్యూర్ హార్ట్, పవిత్రమైన ఆలోచన, పవిత్రమైన సంకల్పము, పవిత్రమైన హృదయంలోంచి. ఎందుకని హెడ్ హార్ట్ హ్యాండ్ అన్నారు? పవిత్రమైన హృదయంలోంచి పవిత్రమైన భావాలే వస్తాయి, పవిత్రమైన ఆలోచనలు వస్తాయి, పవిత్రమైన మాటలే వస్తాయి, పవిత్రమైన కర్మలే చేపట్టడం జరుగుతుంది. అపవిత్రమైన మాట అవకాశం లేదు క్షీరసాగరంలోంచి. తర్వాత వర్ణించిన అంశము వేణువు. నేను చాలాసార్లు చెప్పాను, బీ లైక్ ఏ ఫ్లూట్. ఎలాగా ఉండాలి అంటే ఫ్లూట్ లాగా ఉండాలట. గొడ్డలాగా, గంటగొడ్డలాగా ఉండొచ్చు పరశురాముడికి, లేకపోతే రాముడి చేతిలో విల్లులాగా ఉండొచ్చు, లేకపోతే కృష్ణ భగవాన్ చేతిలో చక్రం లాగా తయారు చేసుకో అని అనొచ్చు. బట్ నువ్వు ఎలాగ ఉండాలని భగవంతుడు అయితే బీ లైక్ ఏ ఫ్లూట్. ఫ్యాంటాస్టిక్ మెసేజ్. నేను చాలాసార్లు చెప్పాను మీకు, బీ లైక్ ఏ ఫ్లూట్ అని ఒక అద్భుతమైన. ఉత్తగా ఏం కాదు ఫ్లూట్, ఉత్తగా ఏం తయారు కాదు. బంగారానికి ఇచ్చి నన్ను నగలు చేయంటే మరి మీ బంగారాన్ని నేను కటింగ్లు చేస్తాను, నిప్పులో వేస్తాను. నో, ఐ డోంట్ అగ్రీ. యూ డోంట్ అగ్రీ, టేక్ యువర్ గోల్డ్. యూ డోంట్ అగ్రీ, టేక్ యువర్ గోల్డ్. అయ్యా నన్ను నీ చేతిలో పనిముట్టుగా వాడుకో అంటే మనం భగవంతుడికి వదిలేయాలి. చుట్టూ దెబ్బలు కొడతాను, కాలుస్తాను అంటే వీ హ్యావ్ టు బేర్ ఇట్. విషయ వాసన లేకుండా చివరి కోరిక రాధ కోరిక ఎదట. ఇంకొక అంశం, కృష్ణ పరమాత్మ వచ్చాడు, ఒక వేణువు ఊదవా అంటే అప్పుడు ఎందుకో వేణువు లేదు ఆయన బొడ్లో. పక్కన వెదురుకారం తీసుకుని వేణువుగా ఊదేసేట, అది యమునా నదిలో ఇసిరేసేట, తర్వాత ఊదలేదు అంటారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. మరి విషయం లేకుండా బోలుగా ఉన్న వెదురు గొట్టంలాగా మార్పు చెందాలి. కొంపు సూటిగా, కోరికల ఆటంకాలు లేకుండా ఉండాలని కరతలంలో ఉన్న వేణువు తెలుపుతున్నది. ఈ విధంగా మీరు తయారైనప్పుడు పరమాత్మని శ్వాస మీలో సంచారం చేసి ఆత్మలను మేలు కొనపగల మధురగానం వెలువడుతుంది. ఇంకొక బిట్టు పాడు సీతారామయ్య. అమ్మ మను దినుచున్నాడు, ఆ ఒక్క బిట్టు కూడా పాడు. ఓకే సార్, ఓకే. అమ్మా తమ్ముడు మన్ను తినేను, చూడమ్మా ని రామన్న తెలుపగా, అన్నాని చెవినులిమి యశోదా, ఏదన్నా నీ నోరు చూపు మనగా,
చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండముల ఆ రూపముగని యశోదకు ఆపమునసించి జన్మధన్యతగా సాయిరా. అది కూడా పాడు, జయకృష్ణ పాడు గురు, ఆ చరణం పాడు. జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. సాయిరా. తర్వాత ఖరే కంకణం అని అన్నది ఇందాక ఆ వర్ణనలో. ఖరే కంకణం అంటే వర్ణ వాట్ ఈజ్ వర్ణ? కంకణం అంటే మనకు తెలుసు. మొన్న ఒక ఆయన నేను వెళ్తే మొత్తం ఒంటి నిండా బంగారమే, 10,000 నిండా బంగారం ఉంగరాలు, మెడ నిండా బంగారం గొలుసులు, మళ్ళీ చూస్తే మిడిల్ ఏజ్ కూడా లేదు. వెనక టేబుల్ నిండా 15-20 సీల్డ్ అనమాట. ఎంత కష్టపడితే అంత పేరు ప్రతిష్టలు రావాలండి. అటువంటి వాడికి నేను చెప్పిన, నా ఇంటికి విభూతి తీసుకోవడానికి ఎక్కడి నుంచి వస్తే నీకు విభూతి కుంకుమ ఇవ్వడానికి బ్లెస్ చేయడానికి నేను ఆఫీస్కి వచ్చాను చెప్పిన. నన్ను చూడగానే లోపల తీసుకెళ్ళిపోయాడు ఛాంబర్లోకి. వెరీ పెద్ద బిజినెస్. చెన్నైలో ఎవడండి, నేనెవడండి, ఆయన ఎవరండి, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. నా ఇంటికి నేను చెప్పముందు బాబా ఫోటో ఇస్తే సెల్ఫ్ లో పెట్టుకున్నాడు, విభూతి కుంకుమ ఇస్తే ప్యాకెట్ ఓపెన్ చేసి నొసట పెట్టుకున్నాడు. చెప్పిన అప్పుడు అమ్మాయి వాడుతోంది, అమ్మాయి వసంత ఏడుచుకుంటూ చెప్పిన, ఈ విభూతి తీసుకోవడానికి నా ఇంటికి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు, నేను తెచ్చి నీకు ఇస్తున్నాను. ఐ వాంట్ యువర్ ప్రోగ్రెస్, ఇంకా పైకి రావాలి బిజినెస్. ఎస్ సాయి కల్చర్ అమ్మా, భారతి గుంటూరు. నేను సాయంత్రం మీ ఇద్దరం ఒక ఫంక్షన్కి వెళ్ళాను మేడం. నేను మొత్తం త్రిమూర్తులే ఉన్నారు. పురుషులం 1, 2, 3 4 ఉన్నాం పురుషులు, అందరూ త్రిమూర్తుల లోపల. నేను లోపలికి పోగా నాకు సాయిబాబా వాళ్ళు వచ్చారంట. టోటల్ ఎన్విరాన్మెంట్ వచ్చేది. వన్స్ వి ఎంటర్ ఇన్ టు దట్ ఫంక్షన్ హాల్, నాకు సాయిబాబా వాళ్ళు వచ్చారని ఎవరేనమన్నారు వాళ్ళని. మేము సాయిబాబా బిళ్ళ ఏమైనా మెళ్ళ వేసిపోయినవా? హరే కంకణం అంటే నిఘంటువులో చెప్పే అర్థం ప్రకారం అది బంగారపు కాదు. మనిషి ఒక దీక్ష పూడినప్పుడు చేతికి కంకణం కట్టుకుంటారు. రేపు వినాయక చవితి పూజ చేసి చేతికి కంకణాలు కట్టుకుంటారు అన్నమాట. తోరణ పూజ అంటుంటారు. రేపు శుక్రవారం రోజు మీరందరూ కట్టుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం తోరణానికి పూజ చేసి కట్టుకోవాలా. ఉత్త కంకణం, ఉత్త దారం అనుకుంటే దారం, అది దీక్షా కంకణం అనుకోవాలా. వినాయక చవితి రోజు మా అందరూ అయ్యగారు కలుస్తుంటాడు బచ్చగాళ్ళకి. ఈ వారం రోజులు ఎవడుంటాడు ఇక్కడ వినాయకుడు విగ్రహం దగ్గర కాపలా కాయాలి, మరి అక్కడే పడుకోవాలా. ఇప్పుడంటే 5,000 10,000 ఇస్తున్నారు, శుభ్రంగా చేయకూడదని చేస్తున్నారు. అంత బిజినెస్ అయిపోయింది. ఇదివరకు మేమే పడుకునే వాళ్ళం అక్కడ వినాయకుడి దగ్గర. ఆ రోజుల్లో రొటీన్ వేసుకుని మేము పోయి పడుకునే వాళ్ళం అక్కడ. శ్రీకృష్ణుని పూన దీక్ష ఆశ్చర్యపడుతున్నారా? మనం చాలాసార్లు అనుకున్నాం కృష్ణ పరమాత్మ మూడు దీక్షలతో వచ్చాడని చెప్పి. అది ఏమిటో చెబుతున్నాను వినండి. మానవ జాతి సముద్ధరణ కోసం ఆయన ఎప్పుడో చెప్పిన అంశం ఇప్పుడు సత్సంగాల్లో మనం చెప్పుకుంటున్నాం అండి. ఇది కొత్త కాదు. ఇది దిస్ వర్ narrated in the year 670 ప్రాంతంలో స్వామి చెప్పిన మాటలు. తర్వాత గ్రంథాల్లో దాన్ని హైలైట్ చేశారు. మొన్న ఈ మధ్య కూడా చెప్పాను, స్వామి అవతార వైభవం చెప్పిన రోజు కృష్ణ పరమాత్మ 3 దీక్ష పూని వచ్చాడు, స్వామి కూడా 3 దీక్ష పూనానని. మానవ జాతి ఉద్ధరణ కోసం ఆయన 3 దీక్షలు పూడినట్టు భగవద్గీత చెప్తున్నది. పరిత్రాణాయ సాధునం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. బాగా ప్రాక్టీస్ చేయండి భగవద్గీత శ్లోకాలు 3 రోజులు. ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకోను.
అది మొదటి దీక్ష. ఎవరు తను అనన్యాచింత శ్లోకం చెప్పలేదు. ఎవరు తను అనన్య చింతనతో ధ్యానిస్తారో వారి యోగము తాను వహించగలను. నాకు ₹1,00,00,000 ఇచ్చాడు, దాన్ని దాచుకోవాలిగా, మిస్యూటిలైజ్ చేస్తే. సో యోగము అంటే ఇవ్వటము, యోగం అంటే ప్రాప్త యోగము అప్రాప్త యోగము అని మనం అనుకున్నాం. అసలు నేను ఊహించలా. ఒక ₹1,00,00,000 వచ్చింది అనుకోండి, అది అప్రాప్త యోగము. నేను దాచుకున్న ₹10,000 ఎప్పుడో మర్చిపోయిన గుర్తుకొచ్చేది ప్రాప్త యోగము. సో యోగము క్షేమం రెండు చూస్తాడు. డబ్బులు ఇచ్చేసి వదిలేస్తే ప్యాకెట్లు ఆడుకుంటూ తాళి సంగనాలు చేస్తే ఇది అవుతుంది. ధర్మ కార్యాలకి సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టుకోవచ్చు. తనను ఎవరు అనన్య చింతనతో ధ్యానిస్తారో వారి యోగక్షేమాలన్నీ తాను వహించగలను అనేది సెకండ్ ప్రామిస్. ఇతరమైన కర్మలను కర్తవ్యాలను తనకు సమర్పించిన వారిని అన్ని పాపం నుంచి విముక్తులను చేసి మోక్షం ప్రసాదించగలని మూడవ. కంకణము ఈ 3 దీక్షలను వ్రతములను సూచించును. దట్ ఈజ్ ఇండికేషన్. సరే కంకణం అంటే అది. తర్వాత సర్వాంగే హరిచందనం. సర్వాంగములు హరిచందన పూతతో శోభించినట్లుగా. ఇక్కడ మనకి చిన్న సిచ్యుయేషన్ ఎవరైనా చెప్పండి. ఎనీబడి గుర్తుకొచ్చిందా? ఐఎమ్ గివింగ్ క్లూ. కృష్ణుడు బలరాముడు మధ్యలో ఎంటర్ అయ్యారు. అప్పుడే ఏ బ్యూటిఫుల్ స్మెల్ ఈజ్ కమింగ్. చెప్పండి. గుర్తుకు రాలేదా? వాళ్ళు అప్పుడే ఫస్ట్ టైం మధ్యలో రావటం అనమాట. ఒకసారి మేము పురవీధులు చూసొస్తామని చెప్పి మంచిగా 2 పిల్లలు బచ్చగాళ్ళు తిరుగుతుంటే ఏ బ్యూటిఫుల్ స్మెల్ ఈజ్ కమింగ్. ఎక్కడి నుంచో పసిగట్టాడు. ఎక్కడి నుంచి అంటే ఒక నడుచుకుంటూ వంగిపోయిన గూడి వంగిన కుబ్జే దగ్గర నుంచి వస్తోంది. ఆవిడ ఈ చందనాలను తయారు చేసి కంపెనీ దగ్గర తీసుకెళ్ళడం ఆవిడకి హ్యాబిట్. అది దగ్గర పోతారు. ఏమిటి తీసుకుపోతుంటే ఇదండి, ఎవరికంటే రాజుకు. నాకు ఇవ్వు అంటే నీకెందుకు ఇస్తాను, రాజుగారికి ఇస్తా అని చెప్పాను అని ఆటపాటి చేసి ఒక కాలు దొక్కి ఆవిడ కాలు మీద ఒక కాలు వేసి ఆ వంగిపోయిన గడ్డానికి కింద పెట్టి పైకి లేకపోయి ఒక భూమి సెట్ అయిపోయింది. దట్ కుబ్జా బికమ్ ఏ బ్యూటిఫుల్, అందమైన సౌందర్యమైన స్త్రీ తయారైంది. అప్పుడు ఈ హరిచందనాలని వాడికి రాజుగారికి ఇచ్చేదని చెప్పి మొత్తం కృష్ణుడికి బలరాముడికి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా సర్వాంగములు హరిచందన పొదతో శోభించినట్టు తర్వాత పంక్తిలో ఉన్నది. పీతాంబరధారి శరీరం అంతా పచ్చని రంగుతో సువాసన వెదజల్లే చందనం పుచ్చుకున్నాడు. పచ్చ రంగు ప్రకృతి సంకేతం. మన జెండా పండుగ కూడా వస్తోంది. పచ్చ రంగు పెట్టారు. సస్యశ్యాములు. పచ్చ రంగు ప్రకృతికి సంకేతం. ప్రకృతిని ఆకర్షణీయమైన వస్త్రంగా ఆయన ధరిస్తున్నాడు. ప్రకృతి అనే వేషం ధరించి ఆయన దర్శనం అనుగ్రహిస్తున్నాడు. ఇష్టం వచ్చినప్పుడు వేషం వేసుకోగలడు, తీసివేయగలడు. అది ఆయన ఆత్మమాయ. గోపాల చూడామని అని సంబోధనతో శ్లోకం ముగిసింది. అద్భుతంగా ఆలాపన చేశాడు చిత్రమయ్య. మన అదృష్టం కొద్ది ఎలా వచ్చాడు. లేకపోతే ఇంత ఆనందం ఎట్లా కలిగేది మనకి? అతను శ్లోకం చేయబట్టి ఇక నా సబ్జెక్టుకి రక్తి కట్టింది. గోపాల చూడామని సంబోధనతో శ్లోకం ముగిసింది. గోవు అంటే జీవులు. మళ్ళీ భగవద్గీత ఎల్లుండి చదువుకుంటున్నాం. శ్రీకృష్ణుడు జీవుల సంరక్షకుడు. గోవులకు శాంతి భద్రతలు ఆయన సమకూర్చగలడు. గోవులను పోషించి పెంపు చేయగలడు. విషయ ప్రపంచంలో సంచరించే ఇంద్రియాలు గోవులు. వాడిని అదుపులో ఉంచి సక్రమ మార్గాన్ని నడిపి భద్రంగా కాపాడే ప్రభు గోపాలుడు. ఒకడు గోవులు ఒక పాలు తీసుకున్నట్ట, ఒకడు సస్యము ఒక పాలు. ఇద్దరు బలరామకృష్ణులు. రెండు కూడా అవసరమే. తినడానికి గింజలు ఉండాలి, పాలు ఉండాలా. ఆ రెండు ఉంటే సస్యశ్యామలము అంటారన్నమాట. ఎవరు రాశారు ఈ పద్యం అంటే? ఎవరు రాశారో తెలియదు మరి మనకు.
సినిమాలో వచ్చింది, మన రికార్డ్ వచ్చి పాడుతున్నారు, చిత్రాన్ని పాడారు. శ్రీకృష్ణుని చేత పారవశ్యం పొందిన ఒక యోగి తన అనుభూతిని ఈ శ్లోక రూపంలో అందించినవాడు కనుక కాబట్టి ఈ శ్లోకంలో ఎక్కడ కూడా ఇంద్రియ భోగ స్ఫురణ కానరాదు. దిస్ ఇస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద శ్లోకము. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.